కామన్ చేయండి. సో ఇఫ్ యూ కామన్ దిస్ R2 ఇంటూ 1 ప్లస్ ఇక్కడ టీ అలానే రాస్తున్నాను బికాస్ టీ ఇస్ నథింగ్ బట్ R1C. సో R1 R2ని కామన్ చేయండి అన్నాము. సో R1 R2 ఈస్ కామన్ హియర్. సో 1 ప్లస్ ఈ మొత్తం కలిపి 1, ఓకేనా. సో R1 లేదంటే ఇలా రాద్దాం, R2 బై R1 ప్లస్ R2 ఇంటూ R1CS. సేమ్ అదే ఫంక్షన్ ఇలా సపరేట్ చేసి రాశాను మీకు కొంచెం క్లారిటీ రావడం కోసం. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం అబ్జర్వ్ చేసామంటే దీన్ని టీగా రాయొచ్చు, అంతే కదా. ఈ మొత్తాన్ని టీగా రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, ఈ మొత్తాన్ని టీగా రిప్రజెంట్ చేయొచ్చు. అంటే ఇక్కడ చూడండి, R2 బై R1 ప్లస్ R2ని ఆల్ఫా అందాం, ఒక కాన్స్టెంట్. ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు R2 బై R1 ప్లస్ R2. ఓకే, సో అలానే క్యాపిటల్ టీ అంటే R1C. సో ఈ ఈ టర్మ్స్ ని ఇక్కడ ఇంక్లూడ్ చేయండి, అప్పుడు మనకి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వస్తుంది. ఆ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏంటో చూడండి ఒకసారి. సో R2 బై R1 ప్లస్ R2 అనేది ఆల్ఫా అన్నప్పుడు న్యూమరేటర్కి వస్తుంది ఆల్ఫా ఇంటూ 1 ప్లస్ ST బై, ఇది న్యూమరేటర్కి వెళ్ళిపోయింది కాబట్టి ఇబ్బంది ఏం లేదు, 1 ప్లస్ దీన్ని మనం ఏం చెప్పాము ఆల్ఫా అన్నాం కాబట్టి ఆల్ఫా టీఎస్. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే దిస్ నథింగ్ బట్ లీడ్ నెట్వర్క్, LEAD లీడ్ కాంపన్సేటర్ అంటాం. లీడ్ కాంపన్సేటర్ మనం డ్రా చేసిన సర్క్యూట్ లీడ్ కాంపన్సేటర్ యొక్క టైం కాన్స్టెంట్ ఫామ్. ఇది ఏ ఫార్మాట్ లో ఉందంటే టైం కాన్స్టెంట్. ఓకే, ఇది ఉన్న ఫార్మాట్ ఏంటంటే టైం కాన్స్టెంట్ ఫామ్. లీడ్ కాంపన్సేటర్ టైం కాన్స్టెంట్ ఫామ్ లో రిప్రజెంట్ చేసాము. లీడ్ కాంపన్సేటర్ ని టైం కాన్స్టెంట్ ఫామ్ లో రిప్రజెంట్ చేసాము. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్ గా. ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ గుర్తుండాలి. ఫర్దర్ గా కాంపన్సేటర్స్ గురించి మనం ఫ్రీక్వెన్సీ డొమైన్ లో ఆ టాపిక్ లో డిస్కస్ చేస్తాం. బోడే ప్లాట్ అవన్నీ వస్తాయి. బోడే ప్లాట్ తర్వాత కాంపన్సేటర్స్ అంటే అనలైసిస్ చేసిన తర్వాత, ఫ్రీక్వెన్సీ డొమైన్ లో అనలైసిస్ చేసిన తర్వాత డిజైన్ చేస్తాం. డిజైన్ చేయడం అంటే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ కోసం మాడిఫై చేస్తాం. ఆ మాడిఫై చేయడంలో కాంపన్సేటర్స్ ని యాడ్ చేస్తాం. ఆ కాంపన్సేటర్స్ అనే టాపిక్ లో మనం ఇంకా డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం. బోడే ప్లాట్, రూట్ లోకస్ అవన్నీ కంప్లీట్ అయిపోతాయి అప్పటికి. సో దాని తర్వాత ఇంకా కొంచెం డీప్ గా దాని గురించి అనలైసిస్ చేస్తాం. ఇప్పుడు క్లాస్ లో కాంపన్సేటర్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్, లీడ్ కాంపన్సేటర్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ గుర్తుపెట్టుకోండి. లీడ్ కాంపన్సేటర్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ టైం కాన్స్టెంట్ ఫామ్ లో, ఇది టైం కాన్స్టెంట్ ఫామ్ లో. ఓకే, టైం కాన్స్టెంట్ ఫామ్ లో గుర్తుపెట్టుకోండి, టైం కాన్స్టెంట్ ఫామ్. దీన్ని పోల్ జీరో ఫామ్ లో కూడా నేను ఇప్పుడు రాస్తాను. పోల్ జీరో ఫామ్ లో అది ఇంకా బెటర్ గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అంటే చాలా సింపుల్ గా, అంటే కాంపన్సేటర్స్ ఏవైనా ఇవ్వని అదే ఫార్మాట్ లో గుర్తుపెట్టుకోవచ్చు మీరు. కాంపన్సేటర్స్ వాడు ఏది ఇచ్చినా, అంటే జనరల్ గా కాంపన్సేటర్స్ ఏదైనా ఉండండి. అంటే ఏదైనా అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే లీడ్ అయినా కావచ్చు, లాగ్ అయినా కావచ్చు. ఓకే, వెదర్ ఇట్ మే బి లాగ్ కాంపన్సేటర్ ఆర్ లీడ్ కాంపన్సేటర్, ఏదైనా కావచ్చు. కాంపన్సేటర్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్, కాంపన్సేటర్ ని ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కాబట్టి సి అంటే కాంపన్సేటర్ అని. ఓకేనా, సో దీన్ని స్టాండర్డ్ ఫామ్ పోల్ జీరో ఫామ్ లో రాస్తున్నాను. పోల్ జీరో, PZ అంటే పోల్ జీరో ఫామ్. ఇది టైం కాన్స్టెంట్ ఫామ్. ఇది మనకి ఇంపార్టెంటే. పోల్ జీరో ఫామ్ రాస్తున్నాం. పోల్ జీరో ఫామ్ కూడా చాలా ఇంపార్టెంట్. పోల్ జీరో ఫామ్ చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. S+Z బై S+P. అది లాగ్ అయినా కానీ, లీడ్ అయినా కానీ, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫార్ములా S+Z బై S+P. ఓకేనా, సో S+Z బై S+P ఇది మనకి పోల్ జీరో ఫామ్. ఓకేనా, సో పోల్ జీరో ఫామ్ అంటే ఓకే, ఇది బాగానే ఉంది. మరి స్టాండర్డ్ ఫామ్ కదా, అంటే లాగ్ అయినా కానివ్వండి, లీడ్ అయినా కానివ్వండి, పోల్ జీరో ఫామ్ లో అయితే ఇలా రిప్రజెంట్ చేస్తాం. మరి లీడ్ ఎప్పుడు అవుతుంది సార్, లాగ్ ఎప్పుడు అవుతుంది? రెండింటికి కామన్ గా ఒకటే చెప్పేశారు, కానీ ఎప్పుడు అది లాగ్ కాంపన్సేటర్ గా యాక్ట్ అవుతుంది, ఎప్పుడు లీడ్ కాంపన్సేటర్ గా యాక్ట్ అవుతుంది అంటే ఇక్కడ మీరు ఒక పారామీటర్, ఇక్కడ ఆల్ఫా మనం చెప్పాం కదా, ఆల్ఫా ఇస్ నథింగ్ బట్ Z/P గా తీసుకోవాలి. ఫస్ట్ Z/P, న్యూమరేటర్ లో Z, డినామినేటర్ లో P. ఓకేనా, సో ఆల్ఫా. నెక్స్ట్ టైం కాన్స్టెంట్ T ఈజ్ ఈక్వల్ టు 1/Z. టైం కాన్స్టెంట్ T ఈజ్ ఈక్వల్ టు 1/Z. ఇది ఏంటి అంటే ఇక్కడ ఉంది చూడండి, ఈ ఫార్మెట్ ని టైం కాన్స్టెంట్ ఫామ్ లో మారుస్తాం మనం. లేదా అది కూడా రాస్తానులేండి మీకు, కొంచెం ఇది అర్థమైంది కదా, ఇది రాసుకున్నారు కదా. సో ఇది మనకి ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఇంకొంచెం టైం కాన్స్టెంట్ ఫామ్ లోకి మారుస్తున్నాను. సో అది రాస్తే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఇది పోల్ జీరో ఫామ్. ఇది టైం కాన్స్టెంట్ ఫామ్ అంటే 1+ST తో రావాలి. 1+ST అంటే Z కామన్ చేయండి, P కామన్ చేయండి.
ఫస్ట్ దాంట్లో జెడ్, న్యూమరేటర్ లో జెడ్, డినామినేటర్ లో పి కామన్ చేయండి. అప్పుడు ఏమవుతుంది మనకి, జెడ్ కామన్ చేస్తున్నాం, 1 ప్లస్ ఎస్ బై జెడ్. ఓకే, నెక్స్ట్ పి కామన్ చేస్తున్నాం, 1 ప్లస్ ఎస్ బై పి, రైట్. సో జెడ్ బై పి ఇంటూ 1 ప్లస్ ఎస్టీ, 1 ప్లస్ ఎస్టీ టైం కాన్స్టెంట్ ఫార్మ్, 1 ప్లస్ ఎస్టీ. ఓకేనా, 1 ప్లస్ ఎస్టీ. నెక్స్ట్ లేదంటే మీకు ఓకే అట్లే ఉంది, 1 బై ఎస్టీనే ఉంది ఇవన్నీ, రైట్. సో 1 బై ఎస్ బై పి ఉంది కదా, ఇది ఎలా అనేది చూద్దాం. నేను చెప్తాను, ఇది మార్చలేదు ఇంకా, ఇక్కడ కూడా మారుతుంది, అది ఎలా అనేది నేను చెప్తాను. ఇది అర్థమైంది కదా. సో 1 బై జెడ్ ని టీ అన్నాం, 1 బై జెడ్ అదే ఇక్కడ రాశాను నేను, 1 బై జెడ్ ని టీ అన్నాము. ఆల్ఫా ఇస్ నథింగ్ బట్ జెడ్ బై పి, అంటే ఇక్కడ ఆల్ఫా అని కూడా నేను రీప్లేస్ చేస్తాను, ఆల్ఫా అని రాశాను. ఓకేనా. సో ఆల్ఫా ఇంటూ టీ చేయండి, ఏమొస్తుంది చూడండి. ఆల్ఫా ఇంటూ టీ, జెడ్ బై పి ఇంటూ 1 బై జెడ్, అంటే మనకి వాల్యూ ఏమొచ్చింది, 1 బై పి. అంటే ఆల్ఫా టీ అంటే ఏం రాయొచ్చు ఇప్పుడు, 1 బై టీ. అంటే ఇప్పుడు దీన్ని ఏం చేయొచ్చు మనం, ఆల్ఫా ఇంటూ 1 ప్లస్ ఎస్టీ బై 1 ప్లస్ ఆల్ఫా టీ ఇంటూ ఎస్, 1 ప్లస్ ఆల్ఫా టీ ఇంటూ ఎస్. అర్థమైంది కదమ్మా. సో ఆల్ఫా టీ రాస్తే పి వస్తుంది, 1 బై పి వస్తుంది కాబట్టి ఆల్ఫా టీ ఇంటూ ఎస్. సో ఇది టైం కాన్స్టెంట్ ఫామ్, ఓకే. ఇది పోల్ జీరో ఫామ్, ఇది స్టాండర్డ్ ఫార్మ్స్. ఇందాక మనం గుర్తుపెట్టుకోమని చెప్పింది కూడా ఇదే ఫార్మేటే, అక్కడేం చేంజ్ ఏం కాలేదు. సో ఇది పోల్ జీరో ఫాము, ఇది టైం కాన్స్టెంట్ ఫామ్. ఇదైతే చాలా సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు మనం, ఎస్ ప్లస్ జెడ్ బై ఎస్ ప్లస్ పి. దీని నుంచి టైం కాన్స్టెంట్ ఫామ్ ఈజీగా తీసుకోవచ్చు, నేను డిరైవ్ చేసినట్టు. మీకు అది గుర్తులేదు అనుకోండి, దీని నుంచైనా డిరైవ్ చేసుకోండి. టైం కాన్స్టెంట్ ఫామ్ అంటే 1 ప్లస్ ఎస్టీ ఫార్మేట్ లో ఉండాలి, కాబట్టి ఇలా ఈ ఫార్మేట్ లో డిరైవ్ చేసుకున్నా మనకి ఇది వస్తుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కాంపన్సేటర్స్ ఏ కాంపన్సేటర్ అయినా కానివ్వండి, అంటే లాగా లీడా ఏదైనా కానివ్వండి, ఇది పోల్ జీరో ఫామ్ అవుతుంది, ఇది టైం కాన్స్టెంట్ ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు టైం కాన్స్టెంట్ ఫామ్ ఇందాక మనం రాసింది కూడా అదే టైం కాన్స్టెంట్ ఫామే, సర్క్యూట్ నుంచి రాసినా అదే టైం కాన్స్టెంట్ ఫామే. ఇది దీని నుంచి డిరైవ్ చేసి రాసాం, సేమ్ ఫార్మాటే. సో ఇప్పుడు మనకి ఆల్ఫా అంటే అర్థమైంది కదా, ఆల్ఫా ఇస్ నథింగ్ బట్ జెడ్ బై పి, క్యాపిటల్ టీ ఈజ్ ఈక్వల్ టు 1 బై జెడ్, ఆల్ఫా టీ అంటే 1 బై పి అవుతుంది, అంటే పోల్. అర్థమైంది కదమ్మా. సో ఇది మనకి కాంపన్సేటర్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్. మరి ఇక్కడ క్లాసిఫికేషన్ రావాలి అంటే ల్యాగ్ కాంపన్సేటర్, లీడ్ కాంపన్సేటర్ క్లాసిఫికేషన్ ఎలా వస్తుంది అంటే, ఇఫ్ ఆల్ఫా ఈస్ లెస్ దాన్ 1, అంటే ఈ ఆల్ఫా వాల్యూ లెస్ దాన్ 1 ఉంటే దాన్ని లీడ్ కాంపన్సేటర్ అంటాం. ఆల్ఫా అంటే ఏం చెప్పాం, జెడ్ బై పి. సో జెడ్ బై పి లెస్ దాన్ 1 అంటే జెడ్ ఈస్ లెస్ దాన్ పి, దెన్ వీ కెన్ కాల్ దిస్ వన్ యాస్ లీడ్ కాంపన్సేటర్ అంటాం. జెడ్ ఈస్ లెస్ దాన్ పి అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఒక కాన్సెప్ట్ వస్తుంది, మనకి ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అడిగేది. ఇక్కడ కూడా ఒక పాయింట్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్ఫా లెస్ దాన్ 1 అన్నప్పుడు లీడ్ కాంపన్సేటర్ అంటున్నాం, అంటున్నాము. సో జెడ్ ఈస్ లెస్ దాన్ పి వచ్చింది, జెడ్ ఈస్ లెస్ దాన్ పి అంటే జీరో వాల్యూ పోల్ వాల్యూ కన్నా తక్కువ ఉంది, పోల్ వాల్యూ కన్నా తక్కువ ఉంది. అంటే ఇప్పుడు నేను ఎస్ ప్లేన్ తీసుకుంటాను, ఎస్ ప్లేన్ లో ఇది ఇమాజినరీ టర్మ్, ఇది రియల్ టర్మ్, ఎస్ ప్లేన్. ఓకేనా. సో ఎస్ ప్లేన్ లో ఇప్పుడు నేను పోల్ జీరో లొకేట్ చేయాలి అంటే ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లీడ్ కాంపన్సేటర్ అయ్యింది. కండిషన్ ఏంటి, ఆల్ఫా ఈస్ లెస్ దాన్ 1. సో ఇలా లెస్ దాన్ 1 అయితే జెడ్ ఈస్ లెస్ దాన్ పి, అంటే జెడ్ వాల్యూ పి వాల్యూ కన్నా తక్కువ ఉండాలి. అంటే ఇది ఆరిజన్ నుంచి ఫస్ట్ వచ్చేది ఏదంటే జెడ్, తర్వాత వచ్చేది ఏంటి, పోల్ వస్తుంది, సో తర్వాత పోల్ వస్తుంది. ఇక్కడ మనకి మేజర్ కాన్సెప్ట్ ఒకటి వస్తుంది, అంటే మనకి ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్న ఏరియా కూడా ఇదే అనమాట. ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ స్టాండర్డ్ ఫార్మ్స్ గుర్తుంటే ఈ కన్ఫ్యూజన్ రాదు. ఒకసారి చూడండి ఏంటి ఆ క్వశ్చన్ అంటే, ఆరిజన్ కి దగ్గరగా ఉన్నది ఏంటి అని అడుగుతాడు. ఆరిజన్ కి దగ్గరగా ఉన్నది 0. మరి 0 ఆరిజన్ కి దగ్గరగా ఉంటే అది ఏ టైప్ ఆఫ్ కాంపన్సేటర్ అవుతుంది, క్వశ్చన్ అర్థమైందా. సో ఆరిజన్ కి దగ్గరగా ఉన్నది 0, సో 0 ఆరిజన్ కి దగ్గరగా ఉంది, అయితే ఏ టైప్ ఆఫ్ కాంపన్సేటర్ అంటే లీడ్ కాంపన్సేటర్. లేదు మీకు ఇంకా కొంచెం సింపుల్ గా గుర్తుపెట్టుకోవడం కోసం మీకు ఇంకొక టెక్నిక్ చెప్తాను. 0 అనేది రెఫరెన్స్, ఓకేనా. 0 అనేది రెఫరెన్స్. ఈ రెఫరెన్స్ తో చూస్తే పోల్ అనేది లీడింగ్ లో ఉందా, లాగింగ్ లో ఉందా. లీడింగ్ అంటే ముందుకు ఉండడం, లాగింగ్ అంటే వెనక ఉండడం.
ఓకే, మీకు గుర్తుపెట్టుకోవడం కోసం చాలా సింపుల్ టెక్నిక్ ఇది. జెడ్ అనేది రెఫరెన్స్ తీసుకోండి. అంటే కాంపన్సేటర్స్ వచ్చినప్పుడు ఎప్పుడు జెడ్ అంటే జీరో అనేది రెఫరెన్స్ తీసుకోండి. ఈ జీరోతో విత్ రెస్పెక్ట్ టు జీరో మీరు చెక్ చేశారంటే పోల్ అనేది లీడింగ్ లో ఉందా లాగింగ్ లో ఉందా. ఇక్కడ చూసారంటే జీరోతో కంపేర్ చేసుకుంటే పోల్ అనేది ముందుకుంది, అంటే లీడింగ్ లో ఉంది. కాబట్టి విత్ రెస్పెక్ట్ టు జీరో చూసారంటే పోల్ అనేది లీడింగ్ లో ఉంది కాబట్టి లీడ్ కాంపన్సేటర్ అవుతుంది. ఓకేనా, లీడ్ కాంపన్సేటర్. నెక్స్ట్ ఆరిజన్ కి దగ్గరగా ఉంది, జీరో ఆరిజన్ కి దగ్గరగా ఉందంటే లీడ్ కాంపన్సేటర్ అంటాం. అలానే డామినెంట్, జీరో ఇస్ ద డామినెంట్ డామినెంట్ అంటే మీనింగ్ ఏంటంటే ఆరిజన్ కి దగ్గరగా ఉండేది కూడా అదే. సో సేమ్ మీనింగే, ఆరిజన్ కి దగ్గరగా ఉంది అంటున్నామంటే డామినెంట్ అని మీనింగ్. సో ఇఫ్ ఇన్ ఏ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లేదంటే ఒక సర్క్యూట్ లో జీరోస్ అనేది డామినెంట్ అయితే, ఒక సర్క్యూట్ లో జీరోస్ అనేది డామినెంట్ అయితే, డామినెంట్ జీరోస్ అయింది అంటే అది లీడ్ కాంపన్సేటర్ అయ్యే పాసిబిలిటీ ఉంది. అర్థమైంది కదమ్మా. సో లీడ్ కాంపన్సేటర్ ఇది చాలా ఇంపార్టెంట్. మనకి మళ్ళీ కాంపన్సేటర్స్ వచ్చినప్పుడు దీనికి ఫర్దర్ అనాలిసిస్ చేస్తాం. అంటే రూట్ లోకస్ బోర్డో ప్లాట్ అంతా అయిపోతుంది. తర్వాత దాన్ని ఎలా మనం సిస్టమ్ లోకి తీసుకురావాలి, దాని సిస్టమ్ లో తీసుకురావడం వల్ల స్టెబిలిటీ ఎలా ఉంటుంది, ఏ పారామీటర్స్ చేంజ్ అవుతాయి, ఇవన్నీ మనం డీటెయిల్ గా అక్కడ డిస్కస్ చేస్తాం. ఓకేనా. సో కాబట్టి మీకు ఫర్దర్ గా కూడా ఈ కాన్సెప్ట్స్ చాలా యూజ్ అవుతాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజు క్లాస్ లో ఇది హైలైట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీని మీద మనకి ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాడు గేట్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ. కాబట్టి ఈ టాపిక్ మీరు చాలా సింప్లిఫైడ్ గా చెప్పాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ల్యాగ్ అయినా లీడ్ అయినా ఇదే ఫార్మాట్ లో రాసుకోండి. దీన్ని పోల్ జీరో ఫామ్ అంటాం. టైం కాన్స్టెంట్ ఫామ్ అయితే ఈ ఫార్మాట్ లో రావాలి. సో ఈ ఫార్మాట్ లో వచ్చిన తర్వాత ఆల్ఫా అంటే Z/P, టీ అంటే 1/Z. ఆల్ఫా టీ రాస్తామంటే 1/P వస్తుంది. సో పోల్ జీరో ప్లాట్ అంటే ఎస్ ప్లేన్ లో జీరోస్ అనేది డామినెంట్ ఉంటుంది కాబట్టి ఇది లీడ్ కాంపన్సేటర్ అవుతుంది. ఆల్ఫా వాల్యూ లెస్ దాన్ 1 ఉంటేనే దాన్ని లీడ్ కాంపన్సేటర్ అంటాం. అదే మనకి గ్రేటర్ దాన్ ఉంటే, ఇప్పుడు నెక్స్ట్ ఆపోజిట్ కాన్సెప్ట్స్ అన్ని ల్యాగ్ కాంపన్సేటర్ కి అప్లికబుల్ అవుతుంది. ఆపోజిట్ కాన్సెప్ట్స్ ఏమున్నాయి చూడండి. ఇక్కడ ఆల్ఫా లెస్ దాన్ 1 అంటే లీడ్ అని రాసాం. సో నెక్స్ట్ దీనికి ఆపోజిట్ రాసామంటే ఏం రాయొచ్చు, ఆల్ఫా వాల్యూ గ్రేటర్ దాన్ 1. ఆల్ఫా వాల్యూ గ్రేటర్ దాన్ 1 అయితే ఏమంటాం దీన్ని అంటే ల్యాగ్ కాంపన్సేటర్ అంటాం. మరి Z/P ఈస్ గ్రేటర్ దాన్ 1 కదా, Z ఈస్ లెస్ దాన్ అంటే ఇక్కడ ఏమొస్తుంది, Z ఈస్ గ్రేటర్ దాన్ P అయితే ల్యాగ్ కాంపన్సేటర్ అవుతుంది. అంటే పోల్ వాల్యూ తక్కువ ఉంటుంది, జీరో వాల్యూ ఎక్కువ ఉంటుంది. అంతే కదా మీనింగ్. పోల్ వాల్యూ తక్కువ ఉంటుంది, జీరో వాల్యూ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం గ్రాఫ్ లో రిప్రజెంట్ చేసేటప్పుడు ఫస్ట్ ఆరిజిన్ దగ్గరికి వచ్చేది ఏది అంటే పోల్ వాల్యూ. సో ఆరిజిన్ పోల్ దగ్గరికి ఉంటుంది, జీరో అనేది దాని తర్వాత వచ్చేది జీరో. సో జెడ్ అనేది జీరో. సో ఇక్కడ కాన్సెప్ట్ చూడండి, ఇది ల్యాగ్ కాంపన్సేటర్. అర్థమైంది కదా ఎస్ ప్లేన్ లో. సో ఆల్ఫా వాల్యూ గ్రేటర్ దాన్ 1 అన్నా లేదు జెడ్ వాల్యూ గ్రేటర్ దాన్ P. ఇక్కడ ఇందాక చెప్పాను కదా కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవడానికి, జెడ్ అనేది రెఫరెన్స్ తీసుకుంటే పోల్ అనేది లీడింగ్ లో ఉంది అని చెప్పాం. ఇక్కడ చూడండి జెడ్ అనేది రెఫరెన్స్ తీసుకుంటే పోల్ అనేది లాగింగ్ లో ఉంది కాబట్టి ల్యాగ్ కాంపన్సేటర్. జెడ్ అనేది రెఫరెన్స్ తీసుకుంటే పోల్ అనేది లాగింగ్ లో ఉంది కాబట్టి దీన్ని ల్యాగ్ కాంపన్సేటర్ అంటాం. అర్థమైంది కదా. సో ల్యాగ్ కాంపన్సేటర్, లీడ్ కాంపన్సేటర్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్స్ ఇవే. రెండిటికి ఇదే కాన్సెప్టే, రెండిటికి ఇదే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఉంటుంది. ఇది పోల్ జీరో ఫార్మ్, ఇంకొకటి టైం కాన్స్టెంట్ ఫార్మ్. సో మనకి ఈ కాన్సెప్ట్స్ అంటే పోల్ జీరో ఫార్మ్, టైం కాన్స్టెంట్ ఫార్మ్, ఈ రెండు మనకి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అంటే కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్మాట్స్. ఎందుకంటే కొన్నిసార్లు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మన డైరెక్ట్ గా ఇచ్చి అది ల్యాగ్ కాంపన్సేటర్ ట్రాన్స్ఫర్ ఫంక్షనా లేదంటే లీడ్ కాంపన్సేటర్ ట్రాన్స్ఫర్ ఫంక్షనా అడుగుతాడు. అర్థమవుతుందా. క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ వాడు మెన్షన్ చేసి ఇది లీడ్ కాంపన్సేటర్ రిప్రజెంట్ చేస్తుందా ల్యాగ్ కాంపన్సేటర్ రిప్రజెంట్ చేస్తుందా అని అడుగుతాడు. అప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏంటంటే వాడు ఇచ్చిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో టీ వాల్యూ ఏంటి అనేది అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ వాడు ఈ ఫార్మాట్ లో ఇచ్చాడు అనుకోండి, డైరెక్ట్ గా ఈ ఫార్మాట్ లో Z/P క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆల్ఫా వస్తుంది, టీ వాల్యూ 1/Z. సో ఆల్ఫా వాల్యూ తెలిస్తే చాలు, ఆల్ఫా వాల్యూ బేస్ చేసుకొని మనము లీడ్ కాంపన్సేటర్ లా ల్యాగ్ కాంపన్సేటర్ చెప్పొచ్చు. ఓకేనా. సో లేదు ఈ ఫార్మాట్ లో ఇచ్చాడు అనుకోండి, ఈ ఫార్మాట్ లో మనకి ఇక్కడ మీరు ఇంకొక కీ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ నేను రిప్రజెంట్ చేస్తాను. ఇక్కడ మనకి ఈ ఫార్మాట్ లో ఉందనుకోండి, ఈ ఆల్ఫా వాల్యూ మనకి టైప్ ఆఫ్ కాంపన్సేటర్ రిప్రజెంట్ చేయదు, గుర్తుపెట్టుకోండి. ఈ ఆల్ఫా వాల్యూ అంటే ఇక్కడ ఆల్ఫా ఉంది కదా సార్ అంటే జనరల్ గా ఈ ఆల్ఫా అనేది
టైప్ ఆఫ్ కాంపన్సేటర్ అంటే ల్యాగ్ కాంపన్సేటర్, లీడ్ కాంపన్సేటర్ డిఫరెన్షియేట్ చేయాలి అంటే ఈ ఆల్ఫాని మనం కన్సిడర్ చేయకూడదు. ఓకే, దీన్ని బట్టి మనం ఎగ్జాక్ట్ గా చెప్పలేం. ఓకే, దీన్ని బట్టి మనం ఎగ్జాక్ట్ గా చెప్పలేం, బికాస్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద కంప్లీట్లీ డిఫరెంట్. అంటే మనం ఈ కాన్సెప్ట్ తీసుకుంటే ఇబ్బంది పడతారు. ఇక్కడ ఫ్యాక్టర్ లో డినామినేటర్ లో ఉన్నదే మనం కన్సిడర్ చేయాలి, డినామినేటర్ లో ఉన్న ఆల్ఫానే కన్సిడర్ చేయాలి. ఈ ఆల్ఫా వాల్యూ ఎప్పటికీ మనకి డిఫైన్ చేయడం కుదరదు. ఎందుకు అంటే ఇక్కడ గెయిన్ వాల్యూ మల్టిప్లై అవుతుంది. సిస్టమ్ గెయిన్ అని ఒకటి ఉంటది, సిస్టమ్ గెయిన్. ఆ సిస్టమ్ గెయిన్ కే అనే సిస్టమ్ గెయిన్ ఇక్కడ మల్టిప్లై అయ్యి వస్తుంది. కాబట్టి ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఇచ్చిన వాల్యూ మనకి ఆల్ఫా రిప్రజెంట్ చేస్తుందని చెప్పడానికి కుదరదు. కొన్ని సందర్భాల్లో కే కూడా మల్టిప్లై అయ్యి వస్తుంది, కే కూడా మల్టిప్లై అయ్యి కలిపి ఒక వాల్యూ వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఉన్న మన న్యూమరేటర్ లో ఉన్న ఆల్ఫా వాల్యూ టైప్ ఆఫ్ కాంపన్సేటర్ కి ఎట్టి పరిస్థితులను యూజ్ చేయొద్దండి. అంటే వాడు క్వశ్చన్ ఇస్తాడు కానీ ఇక్కడ ఆల్ఫా వాల్యూ బేస్ చేసుకొని చెప్పొద్దండి, ఇక్కడ ఫంక్షన్ లో ఉన్న ఆల్ఫా వాల్యూ తీసుకొని చేయాలి. సో కాబట్టి ఈ కీ పాయింట్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. లోపల డినామినేటర్ లో ఉన్న ఆల్ఫా టీనే మనం కన్సిడర్ చేసుకొని చేయాలి. టీ వాల్యూ ఇక్కడ నుంచి రాయొచ్చు, టీ వాల్యూ ఇక్కడ నుంచి రాయొచ్చు, ఆల్ఫా టీ దీని నుంచి ఫైండ్ అవుట్ చేసుకొని ఆల్ఫా వాల్యూ గ్రేటర్ దాన్ 1 అయితే లీడ్ కాంపన్సేటర్, ఆల్ఫా వాల్యూ లెస్ దాన్ 1 అయితే సారీ గ్రేటర్ దాన్ 1 అయితే ల్యాగ్, గ్రేటర్ దాన్ 1 అయితే ల్యాగ్, లెస్ దాన్ 1 అయితే లీడ్. సో ఇవి మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని దాని తగినట్టుగా పోల్ జీరో ప్లాట్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, అర్థమైంది కదమ్మా కాన్సెప్ట్? ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. కాంపన్సేటర్స్ మీద చాలా సార్లు చాలా రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో. మీరు ఎక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినా ఈ కాంపన్సేటర్స్ నుంచి ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ స్టాండర్డ్ మోడల్స్, ఆల్ఫా వాల్యూ, టీ వాల్యూ, అలానే పోల్ జీరో ప్లాట్స్ మీద ప్రతి పాయింట్ దగ్గర మన కాంపిటేటివ్ ఎగ్జామ్ లో క్వశ్చన్స్ అడిగాడు. సో మన టైం ఉన్నప్పుడు అది కూడా మనం నెక్స్ట్ క్లాస్ లో మనం అది కూడా కవర్ చేద్దాం, క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు అని చూద్దాం. ఓకే, సో ఇది మనకి నెక్స్ట్. సరే ల్యాగ్ లీడ్ చెప్పేశాను కదా, మరి ల్యాగ్ లీడ్ కాంబినేషన్ వస్తే ఎలా సార్? దానికి కూడా ఏమైనా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మనం స్టాండర్డ్ గా ఈ విధంగానే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఏమైనా ఉంటుందా, పాసిబుల్ ఉంటుందా అంటే దానికి కూడా ఉంది. దానికి కూడా మనం ఇదే విధంగా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం కంఫర్టబుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. దానికి కూడా సేమ్. అంటే నా క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ మనకి ఇచ్చేది ఒకవేళ కాంబినేషన్ ల్యాగ్ లీడ్ కాంబినేషన్ ఇస్తే ఎలా? ల్యాగ్ లీడ్ ఫర్ ఎగ్జాంపుల్ ల్యాగ్ లీడ్ లేదంటే లీడ్ ల్యాగ్ ఇలా ఉందనుకోండి. ఈ కాంపన్సేటర్స్ అయితే మనకి స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎలా రాయొచ్చు? స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎలా రాయొచ్చు అంటే ల్యాగ్ అని, అంటే ఈ రెండిట్లో ఏదైనా కావచ్చు మా కాంబినేషన్. సో అప్పుడు నేను ట్రాన్స్ఫర్ ఫంక్షన్ జీసీ ఆఫ్ ఎస్ దట్ ఈస్ నథింగ్ బట్ కాంపన్సేటర్ యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎస్ ప్లస్ Z1 బై ఎస్ ప్లస్ P1 ఇంటూ ఎస్ ప్లస్ Z2 బై ఎస్ ప్లస్ P2, ఎస్ ప్లస్ P2. అర్థమైంది కదా? సో దీంట్లో మనకి ఏంటంటే Z1 బై P1, Z1 బై P1 ఓకే ఇక్కడ రాస్తాను ఫస్ట్ కాబట్టి ఒకేసారి. Z1 బై P1 గ్రేటర్ దాన్ 1 ఉంది అనుకోండి, అండ్ Z2 బై P2 లెస్ దాన్ 1 ఉంది అనుకోండి, లెస్ దాన్ 1. Z బై P అంటే ఇందాక మనం చెప్పాం, Z బై P అంటే ఏమంటాం? ఆల్ఫా. మరి ఆల్ఫా వాల్యూ గ్రేటర్ దాన్ 1 ఉంటే ఆల్ఫా వాల్యూ దీని Z బై Pని ఏమంటాము? ఆల్ఫా వాల్యూ. ఆల్ఫా 1 గ్రేటర్ దాన్ 1, అంతేనా? మనకి సింపుల్ గా అర్థం అవడం కోసం. ఇది ఆల్ఫా 2 లెస్ దాన్ 1. ఓకే, సో ఫస్ట్ మనం రాసింది ఏం రాసాం ఇక్కడ? ఆల్ఫా 1 గ్రేటర్ దాన్ 1 అంటే ఏ టైప్ ఆఫ్ కాంపన్సేటర్ రావచ్చు? ఆల్ఫా వాల్యూ గ్రేటర్ దాన్ 1 అయితే, ఆల్ఫా వాల్యూ గ్రేటర్ దాన్ 1 అయితే ఏమొస్తాం? ల్యాగ్ రాస్తాం, అంతేనా? ఆల్ఫా వాల్యూ గ్రేటర్ దాన్ అయితే ల్యాగ్ అవుతుంది. నెక్స్ట్ ఆల్ఫా వాల్యూ లెస్ దాన్ 1 అయితే లీడ్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన సర్క్యూట్ మొత్తం ఈ రెండు కాంబినేషన్ కదా మనకు ఉండేది. కాబట్టి మన కాంబినేషన్ ఏంటంటే ల్యాగ్ లీడ్ కాంపన్సేటర్ అని. ల్యాగ్ లీడ్ కాంపన్సేటర్. అర్థమైంది కదా మా క్లాసిఫికేషన్ ఎలా అనేది? సో ఫస్ట్ Z1 బై P1 గ్రేటర్ దాన్ 1 ఉందనుకోండి, అంటే ఆల్ఫా 1 వాల్యూ గ్రేటర్ దాన్ 1 అంటే దాన్ని ల్యాగ్ అంటాం. అదే Z2 బై P2 అనుకోండి, లెస్ దాన్ 1 వచ్చింది అనుకోండి, ఆల్ఫా 2 వాల్యూ లెస్ దాన్ 1 అంటే మనకి లీడ్ కాంపన్సేటర్ ప్రాపర్టీ. కాబట్టి ల్యాగ్ ఫస్ట్ లీడ్ తర్వాత, కాబట్టి ల్యాగ్ లీడ్ కాంపన్సేటర్ అంటాం. ల్యాగ్ లీడ్ కాంపన్సేటర్ అంటే ఇప్పుడు మనకి డౌట్స్ వస్తాయి, సార్ ఇది లెస్ దాన్ ఉండి ఇంకా పాసిబిలిటీస్ ఉన్నాయి కదా. సో పాసిబిలిటీస్ నేను ఇక్కడ రాస్తున్నాను. ఆల్ఫా 1 వాల్యూ అలానే ఆల్ఫా 2 వాల్యూ వేరియేషన్ ఉంటే ఎలా ఉంటుంది? మీకు అది కనబడుతుందో లేదో నేను ఇక్కడ రాస్తాను, లైటింగ్ పడుతుంది కదా. సో ఇక్కడ రాస్తాను చూడండి. ఆల్ఫా 1 వాల్యూ, ఆల్ఫా 2 వాల్యూ టేబుల్ వేస్తున్నాము. టైప్ ఆఫ్ కాంపన్సేటర్స్ ఇక్కడ రాద్దాం, ఓకేనా? సో ఇక్కడ కాంబినేషన్ ఏంటంటే, కాంబినేషన్ ఇందాక చెప్పాం కదా, ఆల్ఫా 1 గ్రేటర్ దాన్ 1, గ్రేటర్ దాన్ 1 ఫస్ట్ కాంబినేషన్, గ్రేటర్ దాన్ 1, ఆల్ఫా 2 లెస్ దాన్ 1. ఓకే, అప్పుడు ఏ టైప్ ఆఫ్ కాంపన్సేటర్ అయింది? ల్యాగ్ లీడ్, ల్యాగ్ లీడ్ కాంపన్సేటర్ అయింది, ల్యాగ్ లీడ్ కాంపన్సేటర్ అయింది.
అలానే నెక్స్ట్ కాంబినేషన్ రాస్తున్నాను, లెస్ దాన్ 1. ఫస్ట్ కేసు లెస్ దాన్ 1, సెకండ్ కేస్ గ్రేటర్ దాన్ 1. అయితే మనకి ఏమొస్తుంది, ఆపోజిట్ కదా, ఇప్పుడు వచ్చిన దానికి ఆపోజిట్ అంటే లీడ్ ల్యాగ్. లీడ్ ల్యాగ్ కాంపన్సేటర్ అంట. ఓకేనా, అర్థమైంది కదా, లీడ్ ల్యాగ్. ఇంకా మనకి ఇంకా ఫర్దర్ గా ఉంది అంటే సార్ ఇంకా కాంబినేషన్స్ వస్తాయి కదా అంటే ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్రేటర్ దాన్ 1, ఇది గ్రేటర్ దాన్ 1, రెండు గ్రేటర్ దాన్ 1 ఉన్నాయి. రెండు గ్రేటర్ అంటే ఇక్కడ ఏంటి, గ్రేటర్ అన్నప్పుడు ల్యాగ్ అంటాం. మరి రెండు గ్రేటర్ దాన్ 1 ఉందంటే మీనింగ్ ఏంటంటే ల్యాగ్ కాంపన్సేటర్ ని క్యాస్కేడెడ్ లో కనెక్ట్ చేశాడు అని. క్యాస్కేడెడ్, ల్యాగ్ కాంపన్సేటర్ ని క్యాస్కేడెడ్ అంటే పక్క పక్కన కనెక్ట్ చేయడం. ఇలా ఒక ల్యాగ్ కాంపన్సేటర్, ఇలా ఒక ల్యాగ్ కాంపన్సేటర్. ఓకేనా, సో దీని యొక్క ఆల్ఫా 1 ఆల్ఫా 2 యాంప్లిఫైర్స్ లో వస్తాయి. ఇవి అనలాగ్ లో యాంప్లిఫైర్స్ వచ్చినప్పుడు ఇలాంటి కాంబినేషన్స్ వస్తాయి, అక్కడ మనకి యూజ్ అవుతుంది. ల్యాగ్ ఆల్ఫా 1 గ్రేటర్ దాన్ 1, ఆల్ఫా 2 గ్రేటర్ దాన్ 1. ఇక్కడ రాసిన కాంబినేషన్ అదే. కాబట్టి ఈ కాంబినేషన్ వచ్చినప్పుడు ల్యాగ్ క్యాస్కేడెడ్, ల్యాగ్ కాంపన్సేటర్ ని క్యాస్కేడెడ్ లో కనెక్ట్ చేసాము అంట. సో కాబట్టి క్యాస్కేడెడ్ అంటే ఇలా ఉంటుంది, అర్థమైంది కదా, పక్క పక్కన కనెక్ట్ చేయడం క్యాస్కేడెడ్. సిరీస్ అంటే అది వేరు. మళ్ళీ సిరీస్ అంటే మళ్ళీ సిరీస్ అన్నప్పుడు సిరీస్ బ్లాక్స్, మనకి బ్లాక్ డయాగ్రమ్ టెక్నిక్స్ వచ్చినప్పుడు చెప్తాను మళ్ళీ. సో సిరీస్ అన్నప్పుడు ఎలా కనెక్ట్ చేస్తామంటే, దీంట్లో వెళ్తున్న కరెంటే దీంట్లో కూడా రావాలి. అంటే దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో కరెంట్ వెళ్తుంది అనుకోండి, అదే కరెంట్ దీంట్లోకి వెళ్ళాలి. సిరీస్ అంటే అదే కదా, సో సిరీస్ కాంబినేషన్ రావాలి. నేను మళ్ళీ చెప్తానండి, ఇది మళ్ళీ మనకి సిరీస్ వేరు, క్యాస్కేడెడ్ వేరు. ఒకటే డిఫరెన్స్ ఏంటంటే సిరీస్ లో ఒకటే కరెంట్ వెళ్ళాలి. అది మనకి ఎలా బ్లాక్ డయాగ్రామ్స్ వచ్చినప్పుడు నేను చెప్తాను. అది మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ అదే. దీని తర్వాత వచ్చేది బ్లాక్ డయాగ్రామ్, ఎస్ఎఫ్జి చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ గేట్ లో వస్తుంది, కాబట్టి అలాంటి టాపిక్ ఉంది. దీని తర్వాత వచ్చేది ఫస్ట్ ఇక్కడ చూద్దాం. సో గ్రేటర్ దాన్ వచ్చినప్పుడు ల్యాగ్ కాంపన్సేటర్ క్యాస్కేడెడ్ అన్నాం. మరి ఇంకో కాంబినేషన్ ఉంది కదా, ఇంకో కాంబినేషన్ ఏంటి, లెస్ దాన్ 1. ఈ రెండు లెస్ దాన్ 1 ఉన్నప్పుడు ఏమవుతుంది, లీడ్ కాంపన్సేటర్ క్యాస్కేడెడ్ లో కనెక్ట్ చేశాడు అని. క్యాస్కేడెడ్ లో కనెక్ట్ చేశాడు అని అర్థమైంది కదమ్మా. సో లీడ్ కాంపన్సేటర్స్ క్యాస్కేడెడ్ లో కనెక్ట్ చేస్తే ఇలా వస్తుంది. అర్థమైంది కదా ఓవరాల్ గా. ఇప్పుడు కాంపన్సేటర్స్ ని ఐడెంటిఫై చేయడం ఎలా, అనేది ఇక్కడ నేను చెప్పాను. దీన్నే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం రాసుకున్న ఎగ్జాంపుల్ ఏంటి, ఆల్ఫా 1 గ్రేటర్ దాన్ 1, ఆల్ఫా 2 లెస్ దాన్ 1, ల్యాగ్ లీడ్ కాంపన్సేటర్స్ అని చెప్పాం. ల్యాగ్ లీడ్ కాంపన్సేటర్స్ Z1 P1, Z2 P2. అంటే మీనింగ్ ఏంటి, Z1 Z2 కంపేర్ చేసుకుంటే ఇక్కడ న్యూమరేటర్ లో Z1 Z2 కంపేర్ చేసుకుంటే ఇది 1 ఇది 2 అంటే ఫస్ట్ ఇది వస్తుంది Z1, తర్వాత Z2 వస్తుంది, అంతే కదా మీనింగ్. అలానే P1 ఫస్ట్ వస్తుంది, P2 తర్వాత వస్తుంది, అంతే కదమ్మా. అంటే Z1 Z2 లో ఏది గ్రేటర్ అన్నాం అనుకోండి, Z2 గ్రేటర్. Z1 Z2 లో గ్రేటర్ ఏదంటే Z2. P1 P2 లో గ్రేటర్ వాల్యూ ఏదంటే P2. ఇది ఎందుకు నేను మెన్షన్ చేస్తానంటే పోల్ జీరో ప్లాట్ ఎలా డ్రా చేయాలి, పోల్ జీరో ప్లాట్ ఏ విధంగా మనం డ్రా చేయాలి, పోల్ జీరో ప్లాట్ అయితే ఎలా మనం డ్రా చేసుకోవాలనేది ఇంపార్టెంట్ ఇక్కడ. పోల్ జీరో ప్లాట్ ఇది ఎస్ ప్లేన్ ఉంది. సో ఎస్ ప్లేన్ లో ఫస్ట్ ఆల్ఫా 1 రిప్రజెంట్ చేస్తాం, Z1 ఈస్ గ్రేటర్ దెన్ P1 అన్నాం. Z1 Z2 లో ఏది గ్రేటర్ అని ఇందాక చెప్పాను కదా, Z2 ఈస్ గ్రేటర్, కాబట్టి ఫస్ట్ Z1 రావాలి. సో దీని నుంచి కండిషన్ ఏమొస్తుంది మనకి, Z1 ఈస్ గ్రేటర్ దాన్ P1 వస్తుంది. ఇక్కడ నుంచి కండిషన్ అయితే Z2 ఈస్ లెస్ దాన్ P2 వస్తుంది. అర్థమైంది కదా, Z2 ఈస్ లెస్ దాన్ P2 కన్నా Z2 వాల్యూ తక్కువ, Z1 వాల్యూ P1 కన్నా ఎక్కువ ఉంటుంది. అర్థమైంది కదా. దీన్ని బేస్ చేసుకొని ఎస్ ప్లేన్ లో ఇక్కడ నేను లొకేట్ చేస్తాను, చూడండి ఒకసారి. ఫస్ట్ ఏం రావాలంటే మనకి ల్యాగ్ లీడ్ కాంబినేషన్, కాబట్టి ల్యాగ్ లీడ్ కాంబినేషన్ ఇక్కడ మనం రాసింది ల్యాగ్ లీడ్. కాబట్టి ఫస్ట్ వాల్యూ Z1 ఈస్ గ్రేటర్ దాన్ P1. Z1 ఈస్ గ్రేటర్ దాన్ P1 అంటే P1 వాల్యూ తక్కువనే కదా, P1 వాల్యూ లెస్సర్ వాల్యూ. P1 తర్వాత నెక్స్ట్ ఏం వస్తుంది, Z1 వస్తుంది. Z1 తర్వాత నెక్స్ట్ ఏం రావాలి, Z1 తర్వాత చూడండి Z2 ఈస్ లెస్ దాన్ Z2 కాబట్టి Z2 నెక్స్ట్ P2 రావాలి. ఈ ఆర్డర్ లో రావాలి, ఈ ఆర్డర్ లో. నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను, ఈ కండిషన్ మీకు అర్థమైతే ఇది ఆర్డర్ ఈజీగా వస్తుంది. నేను మళ్ళీ రాశాను ఆర్డర్ అంతే, ఈ కండిషన్ మీకు అర్థం అవ్వాలి. సో ఫస్ట్ ఏం రావాలి, Z1 ఇక్కడ P1 రావాలి కాబట్టి పోల్ ని రిప్రజెంట్ చేస్తున్నాను ఫస్ట్. సో పోల్ వాల్యూ ఫస్ట్ రావాలి, పోల్ వాల్యూ Z1 పోల్, ఇక్కడ P1 పోల్ కాబట్టి P1 పోల్ రాస్తాను. P1 పోల్ అనేది ఫస్ట్ వస్తుంది, P1 పోల్. దీని తర్వాత P1 పోల్ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటి, P1 తర్వాత Z1 వస్తుంది. ఓకే, Z1 తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటి, Z2. సో Z2 వస్తుంది, నెక్స్ట్ P2 వస్తుంది, ఈ ఆర్డర్. సో ఇది ల్యాగ్ కాంపన్సేటర్, ఇది లీడ్ కాంపన్సేటర్ కాంబినేషన్ కదా. ల్యాగ్ లీడ్ అంటే ఫస్ట్ ల్యాగ్ సంబంధించిన పోల్ జీరోస్ రావాలి, లీడ్ తర్వాత లీడ్ కి సంబంధించిన పోల్ జీరోస్ రావాలి. విత్ రెస్పెక్ట్ టు
ఇది ల్యాగ్, ఫస్ట్ రెండు ల్యాగ్. అలా గుర్తుపెట్టుకున్నా ఈజీగా రాయొచ్చు. ల్యాగ్ సంబంధించిన పోల్ జీరోస్ రావాలంటే విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్, విత్ రెస్పెక్ట్ టు జీరో P1 అనేది ల్యాగ్ లో ఉండాలి. బికాస్ ల్యాగ్ కాంపన్సేటర్ కాబట్టి వెనక ఉండాలి. Z1 తో కంపేర్ చేస్తే P1 వాల్యూ వెనక ఉండాలి. బికాస్ ల్యాగ్ కాంపన్సేటర్, ముందు వచ్చేది ల్యాగ్ నేమ్ కాబట్టి ల్యాగ్ కాంపన్సేటర్ కాబట్టి ల్యాగ్ లో ఆరిజిన్ దగ్గరలో అంటే Z తో కంపేర్ చేసుకుంటే Z1 తో కంపేర్ చేసుకుంటే P1 వెనక ఉండాలి. నెక్స్ట్ లీడ్ కాంపన్సేటర్ కి వస్తే Z2 తో కంపేర్ చేసుకుంటే P1 వాల్యూ ముందుకు ఉండాలి, లీడ్ కాబట్టి ముందుకు ఉండాలి. కాబట్టి సో P1 Z1 Z2 P2 ఈ ఆర్డర్ లో రావాలి. ఓకేనా? సో ఇది మనకి బేసిక్ కాన్సెప్ట్ లో ల్యాగ్ లీడ్ కాంపన్సేటర్ సంబంధించిన మెయిన్ టాపిక్ అన్నమాట. ఎలా ఐడెంటిఫై చేయాలి, కాంపన్సేటర్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇస్తే ఆల్ఫా వాల్యూ బేస్ చేసుకొని ఎలా మనం ఐడెంటిఫై చేయాలి. అర్థమైంది కదమ్మా? సో ఇవి చాలా ఇంపార్టెంట్. దీని మీద ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. మనం ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ కూడా నెక్స్ట్ క్లాస్ లో టచ్ చేద్దాం, మీకు ఇబ్బంది లేకుండా వస్తుంది. ఓకే, సో ఈ వీటి మీద కూడా మనకి అంటే ఐడెంటిఫై చేయడం ఎలా, కాంపన్సేటర్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలనేది కూడా మనం చూద్దాం నెక్స్ట్ క్లాస్. అర్థమైంది కదా ఇక్కడ వరకు? సో ల్యాగ్ కాంపన్సేటర్ నేను సర్క్యూట్ తీసుకుంది లీడ్ కాంపన్సేటర్ మాత్రమే. లీడ్ కాంపన్సేటర్ కి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఐడెంటిఫై చేసాము, డిరైవ్ చేసిన తర్వాత స్టాండర్డ్ ఫామ్ లోకి వచ్చేసాం. వచ్చిన స్టాండర్డ్ ఫామ్ ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, పోల్ జీరో ప్లాట్ లో ఎలా లొకేట్ చేయాలి, కండిషన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ నేను డిస్కస్ చేశాను. సో అర్థమైంది కదమ్మా? ఐ థింక్ మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇప్పుడు కాంపన్సేటర్స్ ఐడెంటిఫై చేయడం ఎలా, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇస్తే ఎలా ఐడెంటిఫై చేయడం అనేది మనం క్లారిటీగా మనకు అర్థమై ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ రోజు కాన్సెప్ట్ లోకి ఎంటర్ అవుతాం. ఈ రోజు కాన్సెప్ట్ ఏంటంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ మెకానికల్ సిస్టమ్. ఈ రోజు క్లాస్ లో హైలైట్ ఏంటంటే ఈ కాంపన్సేటర్స్. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ స్టాండర్డ్ ఫామ్ ఖచ్చితంగా మీరు రెఫర్ చేసుకోవాలి. ఓకే, సో స్టాండర్డ్ ఫామ్స్ గుర్తుపెట్టుకోగలిగితే ఈజీగా మనకి కాంపన్సేటర్స్ ఎక్కడ ఇచ్చినా ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం ఈ రోజు కాన్సెప్ట్ లోకి ఎంటర్ అవుదాం. ఓకే, ఈరోజు కాన్సెప్ట్ మనకి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ మెకానికల్ సిస్టమ్. ఎలక్ట్రికల్ సిస్టమ్ లో మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ చేసినా అదే మోడలే కాబట్టి సర్క్యూట్ ఇస్తాడు, సర్క్యూట్ మనం సాల్వ్ చేయాలి. అది మీరు మాక్సిమం మనం కవర్ చేసాం అన్ని. ఇంకా మీరు ఫర్దర్ గా ప్రీవియస్ పేపర్స్ ఇప్పుడు స్వామి నాయక్ చెప్పినట్టు జేబీ గుప్తా టెక్స్ట్ బుక్ మీ దగ్గర ఆబ్జెక్టివ్ బుక్ ఉంటే దాంట్లో ఉన్న కంట్రోల్ సిస్టమ్ సబ్జెక్టు ఫస్ట్ క్వశ్చన్ నుంచి సాల్వ్ చేసుకుంటారండి. మీకు ఎక్కడైనా డౌట్ ఉందంటే నాకు మెసేజ్ చేయండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను, రిప్లై ఖచ్చితంగా ఇస్తాను. మీకు ఎక్కడైనా స్ట్రక్ అయ్యారు, ఏదైనా డౌట్ ఉందంటే నాకు మెసేజ్ చేయండి. మన కంప్లీట్ అయిన టాపిక్ అంతవరకు మీరు ఫస్ట్ ఫోకస్ చేయాలి. ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నామో క్లాస్ నోట్స్ రెఫర్ చేసి ఆ క్లాస్ నోట్స్ లో ఉన్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రిలేటెడ్ గా క్వశ్చన్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో మొత్తానికి ఒక 500 బిట్లు ఏమో ఉంటాయి దగ్గర. సో మీరు అది రెఫర్ చేసుకుంటారండి, ఎక్కడెక్కడ ఉన్నాయనేది టిక్ పెట్టుకుంటూ మీరు సాల్వ్ చేసుకుంటూ రండి. ఎక్కడైతే మీకు డౌట్ ఉందో ఆ డౌట్ ఉన్న చోట ఆ క్వశ్చన్ ని నాకు ఫోటో తీసి పిక్ తీసి నాకు పంపించండి, నేను సాల్వ్ చేసి మీకు పంపిస్తాను. ఇబ్బంది ఏం లేదు, డిస్కస్ చేద్దాం. ఒకవేళ మీకు అది క్లారిటీ రాలేదంటే క్లాస్ లో అయినా కూడా డిస్కస్ చేద్దాం, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? ఈ ఆబ్జెక్టివ్ బుక్ జేబీ గుప్తా ఆబ్జెక్టివ్ బుక్ అనేది మనకి ఆల్మోస్ట్ ఆల్ ఎనఫ్, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ కి సరిపోతుంది. 500 బిట్లు ఉంటాయి. సో అది మనం బేసిక్ లెవెల్లో మనం ప్రాక్టీస్ చేయాలి. క్లాస్ నోట్స్ చదువుకుంటూ ఈ బుక్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ సరిపోతుంది. నెక్స్ట్ మనం ప్రీవియస్ పేపర్ క్వశ్చన్స్ కూడా మనం మీన్ వైల్ మన క్లాస్ లో అంటే మన ఈ కోచింగ్ లో జరుగుతుంది అనమాట. ప్రీవియస్ పేపర్ క్వశ్చన్స్ కూడా మనం తీసుకొని క్లాస్ లో డిస్కస్ చేస్తాం కాబట్టి ఈ ఏరియా కూడా మనం కవర్ చేసేస్తాం. సో ఓవరాల్ గా మీకు ఫుల్ ప్లెజ్డ్ గా మీకు అంత మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంటుంది. మనం ప్రాక్టీస్ చేయడం ఒక్కటే మన చేతిలో మిగులుతుంది. ఇంకా డే టు డే ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నారంటే అప్డేట్ అయిపోతుంది. ఎక్కడ మనం మిస్ చేయకుండా, ఏ కాన్సెప్ట్ మిస్ అవ్వకుండా క్లియర్ గా నేర్చుకోవచ్చు. రైట్. సో ఈ రోజు కాన్సెప్ట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ మెకానికల్ సిస్టమ్. సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ మెకానికల్ సిస్టమ్ లో ఫస్ట్ గా మెకానికల్ సిస్టమ్స్ మనకి బేసిక్ గా 2 రకాలుగా డివైడ్ చేస్తాం. ట్రాన్స్లేషనల్ సిస్టమ్ అనే ఒకటి, ట్రాన్స్లేషనల్ సిస్టమ్, నెక్స్ట్ రొటేషనల్ సిస్టమ్. ఇలా మనకి 2 రకాలుగా డివైడ్ చేస్తాం. ట్రాన్స్లేషనల్ సిస్టమ్ అంటే ఒక స్ట్రైట్ లైన్ అంటే ఒక లీనియర్ గా వెళ్తుంది అనమాట. ఇది లీనియర్ మోషన్ అంటాం. లీనియర్ మోషన్ అంటే లీనియర్ గా వెళ్తుంది. రొటేషనల్ సిస్టమ్ అంటే ఈ పేరులో ఉంది రొటేషన్ సార్, కాబట్టి రొటేషనల్ మోషన్. ఓకేనా? అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఇది మెకానికల్ సిస్టమ్. ఈ మెకానికల్ సిస్టమ్ ఇలా మనకు మూవ్ అవుతుంది అనుకోండి.
ఇలా ఫార్వర్డ్ లో మూవ్ అవుతుందంటే లీనియర్ మోషన్. బ్యాక్వర్డ్ అయినా కావచ్చు, అప్వర్డ్ అయినా కావచ్చు, డౌన్వర్డ్ అయినా కావచ్చు, ఇలా అయినా మూవ్ అవ్వచ్చు, లేదు లెఫ్ట్ నుంచి రైట్ కైనా, రైట్ నుంచి లెఫ్ట్ కైనా, లేదు డయాగ్నల్ గా అయినా మూవ్ అవ్వచ్చు, ఇలా అయినా మూవ్ అవ్వచ్చు. అంటే ఏదో ఒక లైన్ రెఫరెన్స్ బేస్ చేసుకొని మనకి మూవ్ అవుతుంది. దట్ ఈస్ లీనియర్ మూవ్మెంట్. లీనియర్ గా మూవ్ అవుతుంది. ఇది సర్క్యులర్ మూవ్మెంట్ అంటాం. రొటేషనల్ అంటే సర్క్యులర్ మోషన్. సర్క్యులర్ మోషన్ అంటే ఇదే ఆబ్జెక్ట్ రొటేట్ అవడం అంటే మనకి మిషన్స్ ఐడియా ఉంది కదా, మోటార్స్ తిరుగుతుంది కదా, ఫ్యాన్ కానీ మోటార్ కానీ, ఇవన్నీ ఏంటంటే మనకి రొటేషనల్ సిస్టమ్ కింద వస్తుంది. మెకానికల్ సిస్టమ్ లో రొటేషనల్. సో ఈ రెండు బేసిక్ క్లాసిఫికేషన్స్. మెకానికల్ సిస్టమ్ లో ట్రాన్స్లేషనల్ అండ్ రొటేషనల్. రొటేషనల్ అంటే మిషన్స్ గుర్తుపెట్టుకోండి, మోటార్స్, జనరేటర్స్, ఇవన్నీ మనకి రొటేషనల్ లో ఉంటుంది. మరి లీనియర్ మోషన్ అంటే హారిజాంటల్ గా మూవ్ అయ్యేది. హారిజాంటల్ గా మూవ్ అవడం, వర్టికల్ గా మూవ్ అవడం, లేదా డయాగ్నల్ గా మూవ్ అవడం, అంటే ఒక లీనియర్ మోషన్ ఉంటుంది. ఇక్కడైతే సర్క్యులర్ మోషన్ ఉంటుంది. సర్క్యులర్ షేప్ లో మూవ్ అవుతుంది. సో ఇవి మనకి బేసిక్ గా క్లాసిఫికేషన్, ట్రాన్స్లేషనల్ సిస్టమ్, రొటేషనల్ సిస్టమ్ యొక్క బేసిక్ క్లాసిఫికేషన్స్. మరి ఇక్కడ ఈ బేసిక్ క్లాసిఫికేషన్స్ లో ట్రాన్స్లేషనల్ సిస్టమ్ ఫస్ట్ చూద్దాం. ట్రాన్స్లేషనల్ సిస్టమ్ అంటే వర్టికల్ గా, అంటే వర్టికల్ గానో హారిజాంటల్ గానో ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది. ఓకేనా? సో ఆ ఆబ్జెక్ట్ మూవ్ అవుతుందంటే ఇక్కడ మనకి బేసిక్ గా ఎలక్ట్రికల్ సర్క్యూట్ లో ఆర్ఎల్సి కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్. దీనికి ఈక్వలెంట్ గా అంటే లేదంటే ఈ మూడు పారామీటర్ కి ఈక్వలెంట్ గా మెకానికల్ సిస్టమ్ లోనూ ఉంటాయి. అంటే దీని ప్రాపర్టీ సాటిస్ఫై అయ్యే విధంగా మెకానికల్ సిస్టమ్ లో ఉంటాయి. రెసిస్టెన్స్ ప్రాపర్టీ సాటిస్ఫై అయ్యే విధంగా ట్రాన్స్లేషనల్ లోనూ ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, అదేవిధంగా రొటేషనల్ లోనూ ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. అదేవిధంగా ఇండక్టర్ ప్రాపర్టీ సాటిస్ఫై అయ్యే విధంగా ట్రాన్స్లేషనల్ సిస్టమ్ లోనూ ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, రొటేషనల్ లోనూ ఉంటుంది. అలానే కెపాసిటర్ ఎనర్జీ స్టోర్ చేసుకుంటుంది కాబట్టి ఆ ప్రాపర్టీ బేస్ చేసుకొని ట్రాన్స్లేషనల్, రొటేషనల్ రెండిట్లోనూ మనకు ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. సో మెకానికల్ సిస్టమ్ లో ఆర్ఎల్సి కాంపోనెంట్స్ లాగానే ఇక్కడ కూడా మనకి మూడు కాంపోనెంట్స్ వస్తాయి. ఆ మూడు కాంపోనెంట్స్ ఏంటంటే, ఫస్ట్ ట్రాన్స్లేషనల్ మనం తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ కాంపోనెంట్ మాస్ ఎలిమెంట్ అంటాం. ఫస్ట్ కాంపోనెంట్ మాస్ ఎలిమెంట్, ఎం తో రిప్రజెంట్ చేస్తాం. సెకండ్ కాంపోనెంట్ స్ప్రింగ్ ఎలిమెంట్, స్ప్రింగ్ ఎలిమెంట్ అంటే స్ప్రింగ్ యొక్క ప్రాపర్టీ ఉంటుంది కదా, ఆ ప్రాపర్టీ దాన్నే మనం స్టిఫ్నెస్ అంటాం. స్టిఫ్నెస్ కోఎఫిషియంట్ అంటే స్ప్రింగ్ యొక్క ప్రాపర్టీ ఉంటుంది కదా, ఎలాస్టిసిటీ ప్రాపర్టీ. దాన్ని మనం గట్టిగా ఇలా లాగుతున్నాం అంటే దానికి ఎలాస్టిసిటీ ప్రాపర్టీ ఉంటుంది. ఓకే, సో దాన్ని మనం స్టిఫ్నెస్ కోఎఫిషియంట్ అంటాం. దాన్ని కే తో రిప్రజెంట్ చేస్తారు. జనరల్ గా స్టిఫ్నెస్ కోఎఫిషియంట్ ని కే తో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ వన్, ఈ స్ప్రింగ్ తర్వాత నెక్స్ట్ మనకున్న ఎలిమెంట్ ఏంటంటే ఫ్రిక్షన్ ప్రొడ్యూస్ చేసే కోఎఫిషియంట్. దీన్నే డాంపర్ ఎలిమెంట్ అంటాం. డాంపర్ ఎలిమెంట్ దీన్నే ఫ్రిక్షన్ ప్రొడ్యూసింగ్ ఎలిమెంట్ అంటాం. ఫ్రిక్షన్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి దీని యొక్క ప్రాపర్టీ, ఆ ఫ్రిక్షన్ ప్రాపర్టీని రిప్రజెంట్ చేసేది క్యాపిటల్ బి ఆర్ ఎఫ్. సో ఈ టర్మ్స్ మనకి ఎక్కువగా మెకానికల్ సిస్టమ్ లో వస్తూ ఉంటాయి. మన ట్రాన్స్లేషనల్ సిస్టమ్ ఫస్ట్ స్టార్ట్ చేసింది. సో ట్రాన్స్లేషన్ లో మాస్ అనే ఎలిమెంట్ ఎం తో రిప్రజెంట్ చేస్తారు, స్ప్రింగ్ అనే ఎలిమెంట్ ని కే తో రిప్రజెంట్ చేస్తారు, డాంపర్ ఎలిమెంట్ ఫ్రిక్షన్ ప్రొడ్యూస్ చేసే ఎలిమెంట్ ని బి తో కానీ ఎఫ్ తో కానీ రిప్రజెంట్ చేస్తారు అని చెప్పాం. మరి రొటేషనల్ సిస్టమ్ కూడా ఎలిమెంట్స్ ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తాను ఇంకో కలర్ యూస్ చేసి. రొటేషనల్ అంటే ఆబ్జెక్ట్ రొటేట్ అవ్వాలి, ఇలా రొటేట్ అవుతూ ఉండాలి. మరి రొటేట్ అవుతూ ఉన్నప్పుడు సేమ్ మాస్ ఎలిమెంటే, దాన్ని ఏమంటాం అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటాం. మాస్ ఎలిమెంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా లేదంటే ఇనర్షియా ఎలిమెంట్ అంటాం. ఇనర్షియా ఎలిమెంట్ ఇది రొటేషనల్ లో గ్రీన్ కలర్ లో రాసింది ఏంటంటే రొటేషనల్ ఎలిమెంట్. రొటేషనల్ సిస్టమ్ లో ఇనర్షియా మాస్ కి ఈక్వలెంట్ గా జే అనే టర్మ్ ఉంటుంది, క్యాపిటల్ జే. దాన్ని ఇనర్షియా ఎలిమెంట్ అంటాం. అది కూడా వెయిటే. రొటేట్ అవుతా ఉందంటే ఈ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ ఉంటుంది కదా, ఆ వెయిట్ జే తో రిప్రజెంట్ చేస్తారు. మాస్ ఎలిమెంట్ ఎం అంటే లీనియర్ సిస్టమ్ లో ఎం గా రిప్రజెంట్ చేస్తాం. రొటేషనల్ అయితే జే గా రిప్రజెంట్ చేస్తాం. స్ప్రింగ్ కోఎఫిషియంట్ లేదా స్ప్రింగ్ ఎలిమెంట్ ని ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తారు, ఇక్కడ కూడా సేమ్ టార్సినల్ స్ప్రింగ్ అంటాం. రొటేషన్ ఉండాలి కాబట్టి టార్సినల్ స్ప్రింగ్ అంటాం. టార్సినల్ అంటే మీనింగ్ ఏంటంటే స్ప్రింగ్ అనేది ఇలా మనకి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ మూవ్ అవ్వదు, ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. స్ప్రింగ్ అనేది ఇలా రొటేట్ అవుతుంది, టార్సినల్ స్ప్రింగ్. మీకు ఇంకా స్పైరల్ అంటే ఐడియా ఉంది కదా, స్పైరల్ ఇలా ఉంటుంది మనకి స్పైరల్. సో స్పైరల్ అంటాం, స్పైరల్ స్ప్రింగ్ అంటాం. అంటే మధ్యలో మనం పట్టుకొని పైకి లాగామంటే మనకి స్ప్రింగ్ వస్తుంది, పైకి ఒక ఎడ్జ్ పైకి వస్తుంది.
సో టార్షనల్ స్ప్రింగ్ అంటాం, దాన్నే మనం టార్షనల్ స్ప్రింగ్, అది రొటేషనల్ ఎలిమెంట్ కింద తీసుకుంటాం. బికాస్ మనం పైకి లాగి వదిలేసిన తర్వాత రౌండ్ గా సర్క్యులర్ ఫామ్ లో తిరిగి తిరిగి లోపలికి వెళ్తుంది, కాబట్టి దీన్నే మనం స్పైరల్ అంటాము, లేదంటే టార్షనల్ స్ప్రింగ్ అంటాం. ఓకేనా? సో దీన్ని ఎక్కడ రొటేషనల్ సిస్టమ్ లో చెప్తారు దీన్ని. జనరల్ గా స్ప్రింగ్ అంటే మనకి ఐడియా ఉంది, స్ప్రింగ్ అంటే ఇలా రిప్రజెంట్ చేస్తారు స్ప్రింగ్. ఓకే, ఇది నార్మల్ లీనియర్ మోషన్ అంటే ఇలా ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ మూవ్ అయితే లీనియర్ మోషన్. అదే మనకి సర్క్యులర్ లో రొటేట్ అవుతుంది అనుకోండి, సర్క్యులర్ లో టార్షనల్ స్ప్రింగ్ అంటాం. ఆ మూమెంట్ ని బట్టి పేరు మారుతుంది అంతే. సో టార్షనల్ స్ప్రింగ్ అనేది రొటేషనల్ సిస్టమ్, నార్మల్ స్ప్రింగ్ అనేది లీనియర్ సిస్టమ్ అంటే ట్రాన్స్లేషనల్ సిస్టమ్. సో దీంట్లో కూడా కోఎఫిషియంట్ ని కే తోనే రిప్రజెంట్ చేస్తారు, దీంట్లో కూడా కోఎఫిషియంట్ మనకి కే తోనే రిప్రజెంట్ చేస్తారు, మూవ్మెంట్ మాత్రం సర్క్యులర్ మోషన్ లో ఉంటుంది. రైట్, మరి డాంపర్ ఎలిమెంట్ ని ఏమంటాం? ఇక్కడ కూడా డాంపర్ ఎలిమెంట్ అంటాం. ఓన్లీ థింగ్ ఇస్ టార్సినల్, అదొకటి యాడ్ అవుతుంది డాంపర్ కి ముందు. టార్సినల్ డాంపర్ ఎలిమెంట్, టార్సినల్ ఫ్రిక్షనల్ ఎలిమెంట్. టార్సినల్ అంటే రొటేషన్ ఉంటుంది అని సర్క్యులర్ మోషన్ లో. సో కాబట్టి ఈ ఎలిమెంట్స్ ఇక్కడ కూడా కాన్స్టెంట్స్ ఇవే, బి అండ్ ఎఫ్ తోనే రిప్రజెంట్ చేస్తాం. సో ట్రాన్స్లేషనల్ సిస్టమ్ లో ఉన్న ఎలిమెంట్స్, రొటేషనల్ సిస్టమ్ లో ఉన్న ఎలిమెంట్స్ రిప్రజెంట్ చేస్తాం. ఎం అనేది మాస్, జే అనేది కూడా మాస్ తో రిప్రజెంట్ చేస్తుంది, కానీ ఇక్కడ ఒకటి లీనియర్, ఇంకోటి సర్క్యులర్. నెక్స్ట్ కే అనేది రెండిట్లోనూ కే అనే టర్మ్ యూజ్ చేస్తాము, స్ప్రింగ్ అంటాము. ఇంకో దాంట్లో అయితే టార్షనల్ స్ప్రింగ్ అంటాం రొటేషనల్ అయితే. ఇక్కడ కూడా అంతే, టార్షనల్ అన్నామంటే రొటేషన్ అని, డాంపర్ అన్నామంటే లీనియర్ అని. కాబట్టి ఇక్కడ కూడా ఎలిమెంట్స్ అవే సేమ్. సో ఇప్పుడు ఎలిమెంట్స్ అర్థమైంది కదా ఎలా రిప్రజెంట్ అంటే, ఐ మీన్ మాస్ ఎలిమెంట్, స్ప్రింగ్ ఎలిమెంట్, డాంపర్ ఎలిమెంట్, ఈ మూడు ఉంటాయి. ఈ మూడు మనకి కామన్ గా ఉంటాయి. ఓకే, సో ఈ మూడు, మరి ఈ మూడుకి సంబంధించి, ఈ త్రీకి సంబంధించింది ఈక్వేషన్స్ చూద్దాం. ఫస్ట్ మన ట్రాన్స్లేషనల్ సిస్టమ్ లో మాస్ ఎలిమెంట్ ఒకటి తీసుకుందాం. మాస్ ఎలిమెంట్ ఎం అనే మాస్ ఎలిమెంట్ తీసుకుంటున్నాం, ఇక్కడ ఫోర్స్ అప్లై చేస్తాం. ఓకేనా? సో ఎం అనే మాస్ ఎలిమెంట్ ఫోర్స్ అప్లై చేస్తుంది. మరి ఈ ఫోర్స్ అప్లై చేస్తున్నాం అంటే అప్లైడ్ ఫోర్స్ ఇది, మరి అపోజింగ్ ఫోర్సెస్ ఏమేమి ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా మనకి గ్రౌండ్ మీద ఉంది అనుకుందాం. ఓకేనా? సో గ్రౌండ్ మీద ఉంది, అప్లైడ్ ఫోర్స్ ఇక్కడ అప్లై చేస్తున్నాం, ఆబ్జెక్ట్ ఇలా మూవ్ అవ్వాలి. ఇలా మూవ్ అవ్వాలంటే దీన్ని అపోజ్ చేసేవి ఏవేవి ఉంటాయి అంటే, ఈ ఆబ్జెక్ట్ కి అంటే ఈ మాస్ ఎలిమెంట్ ఆబ్జెక్ట్ కి ఈ గ్రౌండ్ కి మధ్య ఉన్న ఫ్రిక్షన్, ఈ ఆబ్జెక్ట్ కి గ్రౌండ్ కి మధ్య ఉన్న ఫ్రిక్షన్, ఇక్కడ మనకి ఫ్రిక్షన్ ఉంటుంది, ఫ్రిక్షన్. ఓకేనా? సో ఈ రెండింటికి మధ్యలో ఫ్రిక్షన్ అనేది క్రియేట్ అవుతుంది, ఫ్రిక్షన్. సో ఇది అపోజ్ చేస్తుంది ఫ్రిక్షన్. ఓకేనా? ఫ్రిక్షన్ కాబట్టి దీన్ని మనం బీతో అయినా రిప్రజెంట్ చేద్దాం, ఫ్రిక్షన్ కాబట్టి. నెక్స్ట్ ఈ మాస్ వెయిట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి ఈ వెయిట్ వల్ల కూడా మనకు అపోజింగ్ ఫోర్స్ జనరేట్ అవుతుంది. కాబట్టి ఈ మాస్, ఈ వెయిట్ వల్ల మనకు ప్రొడ్యూస్ అయ్యే ఫోర్స్ ఎఫ్ఎం తో రిప్రజెంట్ చేద్దాం, ఎఫ్ఎం. అంటే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఎఫ్ఎం ఎఫ్బి ఏంటంటే ఈ ఫోర్స్ ని అపోజ్ చేస్తుంది. అంటే మనం ఇలా లాగాలని, లెఫ్ట్ నుంచి రైట్ కి లాగాలని ట్రై చేస్తున్నాము, మన ఫోర్స్ అప్లై చేసింది లెఫ్ట్ నుంచి రైట్ కి లాగాలని ట్రై చేస్తున్నాము, కానీ దానికి ఆపోజిట్ లో రైట్ నుంచి లెఫ్ట్ కి వెళ్ళడానికి ఏవేవి ట్రై చేస్తున్నాయి, అపోజ్ చేస్తున్నాయి ఏవేవి అంటే ఎఫ్ఎం అండ్ ఎఫ్బి. కాబట్టి యాజ్ పర్ డి ఆలంబర్ట్స్ లా, లేదంటే సమ్ ఆఫ్ ఆల్ ద అప్లైడ్ ఫోర్సెస్ ఇస్ ఈక్వల్ టు అపోజింగ్ ఫోర్సెస్. అప్లైడ్ ఫోర్సెస్ ఇస్ ఈక్వల్ టు అపోజింగ్ ఫోర్సెస్. అప్లైడ్ ఫోర్సెస్ ఎఫ్ అనేది మాత్రమే అప్లైడ్ ఫోర్స్, అపోజింగ్ ఫోర్స్ ఎఫ్బి ప్లస్ ఎఫ్ఎం, ఎఫ్బి ప్లస్ ఎఫ్ఎం. అర్థమైంది కదమ్మా? అప్లైడ్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు అపోజింగ్ ఫోర్సెస్, ఈ రెండు అపోజ్ చేస్తున్నాయి కాబట్టి ఆ రెండింటిని మెన్షన్ చేశాను. సో ఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్బి రాద్దాము ప్లస్ ఎఫ్ఎం. ఇప్పుడు మాస్ ఎలిమెంట్ తీసుకున్నాను కదా, కాబట్టి ఎఫ్ఎం ఇది మనకి ఆల్రెడీ ఎప్పటి నుంచి ఐడియా ఉంది, ఫోర్స్ ఎం ఇంటూ ఏ, మాస్ ఇంటూ యాక్సలరేషన్, మాస్ ఇంటూ యాక్సలరేషన్ అని రాయొచ్చు, మాస్ ఇంటూ యాక్సలరేషన్ రాయొచ్చు, లేదంటే మాస్ ఇంటూ వెలాసిటీ డివి బై డిటి అని రాయొచ్చు, లేదు అంటే ఎం ఇంటూ డి స్క్వేర్ ఎక్స్ బై డిటి స్క్వేర్ అని రాయొచ్చు. అర్థమైంది కదమ్మా? ఈ మూడు అంటే ఎక్స్ అంటే ఏంటంటే ఇక్కడ మనం రిప్రజెంట్ చేయాలి, ఎక్స్ ఇస్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్, ఎక్స్ ఇస్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్, వి ఇస్ నథింగ్ బట్ వెలాసిటీ, వి ఇస్ నథింగ్ బట్ వెలాసిటీ. సో ఇదే డైరెక్షన్ లో మనకి వెలాసిటీ ఉంటుంది, అదే డైరెక్షన్ లో ఎక్స్ అనే డిస్ప్లేస్మెంట్ ఉంటుంది, యాక్సలరేషన్ కూడా అదే డైరెక్షన్ లో ఉంటుంది. కాబట్టి సో ఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఎంఏ, మాస్ ఇంటూ యాక్సలరేషన్, ఎం ఇంటూ డివి బై డిటి, డివి బై డిటి వెలాసిటీ, ఇది వి అంటే వెలాసిటీ. మరి ఈ వెలాసిటీ లీనియర్ వెలాసిటీనా యాంగులర్ వెలాసిటీనా? వి అనేది లీనియర్ వెలాసిటీ, లీనియర్ వెలాసిటీ, లీనియర్ మోషనే కదా ఇక్కడ మనం తీసుకుంది, రొటేషన్ కాదు, లీనియర్. లీనియర్ అంటే ముందుకు వెళ్తుంది, లెఫ్ట్ నుంచి రైట్ కానీ రైట్ నుంచి లెఫ్ట్ కానీ.
లీనియర్ మోషన్ లో ఉంది కాబట్టి v అనే దాన్ని మనం ఏమంటాం, లీనియర్ వెలాసిటీ అంటాం. మోషన్ అనేది మూవ్మెంట్ అనేది లెఫ్ట్ నుంచి రైట్ కి అంటే ఒక డైరెక్షన్ లో వెళ్తుంది, అది హారిజాంటల్ డైరెక్షన్ లో వెళ్తుంది కాబట్టి లీనియర్ మూవ్మెంట్ ఉంది కాబట్టి లీనియర్ వెలాసిటీ అంటాం. లీనియర్ వెలాసిటీ అంటాం. అర్థమైంది కదా, v అనేది లీనియర్ వెలాసిటీ. మరి యాక్సలరేషన్ లీనియర్ యాక్సలరేషన్, యాక్సలరేషన్ కూడా లీనియర్ యాక్సలరేషన్, దాంట్లో ఏం డౌట్ ఏం లేదు, బికాస్ లీనియర్ మూవ్మెంట్ లో తీసుకున్నాం కాబట్టి. నెక్స్ట్ ఎక్స్ అనేది లీనియర్ డిస్ప్లేస్మెంట్. ఎక్స్ ఈస్ నథింగ్ బట్ లీనియర్ డిస్ప్లేస్మెంట్. లీనియర్ డిస్ప్లేస్మెంట్ అర్థమైంది కదమ్మా. సో ఇవి మాస్ అనే ఆబ్జెక్ట్ కి సంబంధించిన ఫోర్స్ ఈక్వేషన్. మాస్ అనే ఆబ్జెక్ట్ కి ఫోర్స్ ఈక్వేషన్ ఎఫ్ఎం. దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే ఎం ఇంటూ ఏ యాక్సలరేషన్ రాయొచ్చు, ఎం ఇంటూ డివి బై డిటి రాయొచ్చు, లేదంటే ఎం ఇంటూ డి స్క్వేర్ ఎక్స్ బై డిటి స్క్వేర్ రాయొచ్చు. ఓకేనా. సో మాస్, వెలాసిటీ అండ్ యాక్సలరేషన్ ఇలా మనం 3 టర్మ్స్ లో రిప్రజెంట్ చేయొచ్చు. ఫోర్స్ ఈక్వేషన్ ని 3 టర్మ్స్ లో మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఫోర్స్ ఈక్వేషన్ 3 టర్మ్స్ లో రిప్రజెంట్ చేయొచ్చు. అర్థమైంది కదా, రైట్. సో ఇప్పుడు మనకి మాస్ ఎలిమెంట్ కంప్లీట్ అయింది. ఇంకా నేను ఇక్కడ ఫ్రిక్షన్ ఎలిమెంట్ రాయలేదు. ఫ్రిక్షన్ ఎలిమెంట్ ఇంకా ఈక్వేషన్ రాయాలి, ఫోర్స్ ఈక్వేషన్. సో ఆ ఎలిమెంట్ ని రిప్రజెంట్ చేసి ఫోర్స్ ఈక్వేషన్ రాస్తాం. ఎలిమెంట్ ని రిప్రజెంట్ చేసి ఫోర్స్ ఈక్వేషన్. సో ఇక్కడ మనకి ఫ్రిక్షన్ ఎలిమెంట్ అంటే ఫ్రిక్షన్ ని ప్రొడ్యూస్ చేసే ఎలిమెంట్ కావాలి. సో ఫ్రిక్షన్ ని ప్రొడ్యూస్ చేసే ఎలిమెంట్ ప్రాక్టికల్ గా తీసుకుంటే పిస్టన్. పిస్టన్ అంటాం. పిస్టన్ అనేది మనం ఏం చేస్తుంది, మూవ్మెంట్ అనేది ఇది మనకి బేస్ ఫిక్స్ చేసేసాం అనుకోండి. ఇలా మనం బేస్ ని ఫిక్స్ చేసేసాము. సో ఇప్పుడు మనకి ఈ హ్యాండిల్ ఉంది కదా, ఈ హ్యాండిల్ ని మనం మూవ్ చేయొచ్చు. ఈ హ్యాండిల్ ని మూవ్ చేయొచ్చు. ఎలా మూవ్ చేయొచ్చు అంటే ఎయిదర్ డౌన్వర్డ్ ఆర్ అప్వర్డ్, అంతే కదా. సో ఈ పిస్టన్ ని మనం మూవ్ చేయొచ్చు. పిస్టన్ ని బై హ్యాండ్ తో యూజ్ చేసి పిస్టన్ ని మూవ్ చేయొచ్చు. సో ఇట్లా మనకి హారిజాంటల్ లెఫ్ట్ టు రైట్ మూవ్ చేసుకోవచ్చు పిస్టన్. సో ఈ పిస్టన్ మనకి ఏం రిప్రజెంట్ చేస్తుందంటే వీటి మధ్య ఫ్రిక్షన్ అనేది జనరేట్ చేస్తుంది. అంటే ప్రాక్టికల్ గా తీసుకుంటే ఈ పిస్టన్ ఎలిమెంట్ ని ఫ్రిక్షన్ ప్రొడ్యూసింగ్ ఎలిమెంట్ గా రిప్రజెంట్ చేయొచ్చు అనేది ఇక్కడ మీనింగ్. ఓకేనా. సో పిస్టన్ ని ఫ్రిక్షన్ ప్రొడ్యూసింగ్ ఎలిమెంట్ గా కన్సిడర్ చేస్తారు. దీని యొక్క కోఎఫిషియంట్ మనం ఇందాక చెప్పాం, ఎఫ్ తో రిప్రజెంట్ చేస్తారు, లేదంటే బి తో రిప్రజెంట్ చేస్తారు అని చెప్తాం. ఫ్రిక్షన్ యొక్క కోఎఫిషియంట్ మనం ఇక్కడ ఎఫ్ రాసాం. ఓకేనా. సో ఎఫ్ రాసాం కాబట్టి ఎఫ్బి ఫోర్స్ ఎఫ్బి కావాలి అంటే బి ఇంటూ డిఎక్స్ బై డిటి అని రాయాలి. బి ఇంటూ డిఎక్స్ బై డిటి అంటే ఇక్కడ ఏంటంటే ఎక్స్ అంటే ఏంటంటే మూవ్మెంట్, లీనియర్ డిస్ప్లేస్మెంట్. లెఫ్ట్ నుంచి రైట్ కానీ రైట్ నుంచి లెఫ్ట్ కానీ మూవ్మెంట్ అనేది మనకు జరుగుతుంది. సో ఎఫ్బి ఇస్ నథింగ్ బట్ డి ఇంటూ డిఎక్స్ బై డిటి. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కాబట్టి దీన్ని బి ఇంటూ డివిగా రాయొచ్చు, అంతే కదా. డిఎక్స్ బై డిటి కాబట్టి డి వెలాసిటీతో రిప్రజెంట్ చేయొచ్చు డైరెక్ట్ గా, డివితో రిప్రజెంట్ చేయొచ్చు. అర్థమైంది కదమ్మా. సో క్లారిటీ వచ్చింది కదా. పిస్టన్ అనేది ఫ్రిక్షన్ ప్రొడ్యూసింగ్ ఎలిమెంట్. ఈ పిస్టన్ యొక్క హ్యాండిల్ మనం లెఫ్ట్ రైట్ మూవ్ చేయొచ్చు కాబట్టి దీని డిస్ప్లేస్మెంట్ లీనియర్ డిస్ప్లేస్మెంట్ ఎక్స్ అనే డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. దీని యొక్క ఫ్రిక్షన్ మెజర్ చేసే కోఎఫిషియంట్, ఫ్రిక్షన్ ప్రొడ్యూస్ చేసే కోఎఫిషియంట్ ఎఫ్ తో రిప్రజెంట్ చేస్తాం, లేదంటే బి తో రిప్రజెంట్ చేస్తాం. మరి దీని ఫోర్స్ ఈక్వేషన్ రాయాలి అంటే ఎఫ్బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ డిఎక్స్ బై డిటి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అనేది రాయాలి. దాన్నే వెలాసిటీ అంటాము. బి ఇంటూ బిగా రాయొచ్చు. ఈ పిస్టన్ లోనే ఇంకొక మోడల్ ఉంది. ఇంకొక మోడల్ ఏంటంటే ఇక్కడ మనం బేస్ ని ఫిక్స్ చేసాం కదా, అలా కాకుండా బేస్ ని కూడా వేరియబుల్ గా చేసాం అనుకోండి. ఇది ఒకటి వేరియబుల్, ఒకటి ఫిక్స్డ్. ఇక్కడ మనం చేసింది ఇది ఫిక్స్డ్, ఇది వేరియబుల్. ఇలా ఉన్నప్పుడు ఈక్వేషన్ ఇలా వస్తుంది. అదే మనకి ఇది కూడా మూవ్మెంట్ ఉంది అనుకోండి, అంటే ఈ బేస్ కూడా మూవ్ అవుతుంది అనుకోండి. ఇక్కడ ఏదో ఒక ఆబ్జెక్ట్ మనం రెండు పక్కల లాగుతున్నాం అనుకోండి. ఓకే, ఇలా మనకి రెండు పక్కల లాగుతున్నాం. ఓకేనా. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ x1 డైరెక్షన్, ఇది x2 డైరెక్షన్ లో మూవ్ చేస్తున్నాం. అంటే బేస్ ను కూడా మనం లాగుతున్నాం, రెండు పక్కల ఇలా హోల్డ్ చేస్తున్నాము. ఇలా హోల్డ్ చేసి రెండు పక్కల లాగుతున్నాం అనమాట. ఇలా రెండు పక్కల లాగుతున్నాం కాబట్టి ఒకేసారి ఇది ఉంది కదా పిస్టన్, ఈ పిస్టన్ నేను రెండు పక్కల మూవ్ చేస్తున్నాను, రెండు పక్కల. కాబట్టి నాకు x1 డైరెక్షన్ ఉంది, x2 డైరెక్షన్ ఉంది. x1 x2 డైరెక్షన్, రెండు డైరెక్షన్స్ ఉన్నాయి. ఫ్రిక్షన్ యొక్క కోఎఫిషియంట్ b తో మెజర్ చేస్తాము. సో ఇప్పుడు ఈక్వేషన్ FB is equal to B into D by DT into x1 minus x2. డిఫరెన్స్ ఏదైనా రాయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో డిపెండింగ్ అపాన్ ద డైరెక్షన్ మీరు అక్కడ ఇచ్చిన ఈక్వేషన్ బట్టి రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో x1 minus x2 డిఫాల్ట్ గా x1 minus x2 గా గుర్తుపెట్టుకోండి. ఓకే. సో డిఫరెన్స్ ఆఫ్ టూ డిస్ప్లేస్మెంట్స్ ఎంత మూవ్ అవుతుందంటే రెండింటి మధ్య డిఫరెన్సే. సో కాబట్టి B ఇంటూ D by dt ఆఫ్ x1 minus x2. దీన్నే B ఇంటూ వెలాసిటీ టర్మ్ లో రాయాలంటే v1 మైనస్ v2 గా రాయొచ్చు. అంటే ఇది v1 ఇది v2 అంటాం కదా. సో కాబట్టి v1 మైనస్ v2 గా రాయొచ్చు. b ఇంటూ v1 మైనస్ v2 గా రాయొచ్చు. అర్థమైంది కదమ్మా.
సో బి ఇంటూ v1 మైనస్ v2, v1 మైనస్ v2, బి ఇంటూ v1 మైనస్ v2 రాయొచ్చు. ఐ థింక్ క్లారిటీ వచ్చింది అనుకుంటాను. ఇక్కడ మనం రిప్రజెంట్ చేసింది ఫిక్స్డ్ బేస్ అనేది ఫిక్స్ చేసాము, పిస్టన్ మాత్రం మూవ్ చేస్తున్నాం ఇక్కడ పైన. ఇక్కడ ఏం చేసాము, బేస్ కూడా మూవ్ అవుతుంది, పిస్టన్ కూడా మూవ్ అవుతుంది, కాబట్టి రెండు డిస్ప్లేస్మెంట్స్ వచ్చాయి x1 x2. కాబట్టి v1 v2 రెండు వెలాసిటీస్ వచ్చాయి. సో ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ ఒకటే b అనేది. సో fb ఈజ్ నథింగ్ బట్ b ఇంటూ d బై dt ఆఫ్ x1 మైనస్ x2 రాయొచ్చు, లేదంటే v1 మైనస్ v2 గా రాయొచ్చు, v1 మైనస్ v2 గా రాయొచ్చు. ఇది పిస్టన్ కి సంబంధించింది. ఓకే, పిస్టన్ అంటే ఫ్రిక్షన్ ప్రొడ్యూసింగ్ ఎలిమెంట్. ఇప్పుడు ఇవన్నీ క్లారిటీ వచ్చింది కదా, మాస్ ఎలిమెంట్, పిస్టన్ ఎలిమెంట్, మాస్ ఎలిమెంట్, పిస్టన్ ఎలిమెంట్. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఈ మొత్తం ఆబ్జెక్ట్ లో అపోజింగ్ ఫోర్సెస్ fb fm. సో fm అనేది రాసేసాం, m ఇంటూ dx స్క్వేర్ బై dt. మరి fb రాయాలంటే ఇక్కడ నాకు b అనే కోఎఫిషియంట్ ఉంది కదా, fb రాయాలంటే b ఇంటూ dx బై dt, బికాస్ డిస్ప్లేస్మెంట్ ఒకటే కదా ఇక్కడ ఉండేది. సో కాబట్టి b ఇంటూ dx బై dt అనే ఈక్వేషన్ ఇక్కడనే రాయాలి, b ఇంటూ dx బై dt. ఇక్కడ ఏ డిస్ప్లేస్మెంట్ అయితే వాడు ఇస్తాడో ఆ డిస్ప్లేస్మెంట్ నేను కన్సిడర్ చేయాలి. ఓకే, ఒక డైరెక్షన్ లో మూవ్ అవుతుంది కాబట్టి b ఇంటూ dx బై dt, ఫ్రిక్షన్ ప్రొడ్యూసింగ్ ఎలిమెంట్. అర్థమైంది కదమ్మా. సో ఇది మనకి ఫస్ట్ ఎలిమెంట్, ఇది సెకండ్ ఎలిమెంట్, ఫ్రిక్షన్ ప్రొడ్యూసింగ్ ఎలిమెంట్. ఇంకా మిగిలింది థర్డ్ వన్, స్ప్రింగ్. ఓకే, సో థర్డ్ వన్ ఇస్ స్ప్రింగ్, థర్డ్ వన్ ఇస్ స్ప్రింగ్. ఓకే, ఫైనల్ గా థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ లాస్ట్ ఎలిమెంట్ స్ప్రింగ్. స్ప్రింగ్ ఎలిమెంట్, స్ప్రింగ్ ఎలిమెంట్ దీని యొక్క స్ప్రింగ్ కోఎఫిషియంట్, స్టిఫ్నెస్ కోఎఫిషియంట్ ని k తో రిప్రజెంట్ చేస్తామని చెప్పాం, k తో రిప్రజెంట్ చేస్తాం. సో స్ప్రింగ్ రిప్రజెంటేషన్ ఇలానే ఉంటది, k అనేది రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ కూడా మనకి రెండు కేసెస్ వస్తాయి, ఇక్కడ కూడా రెండు కేసెస్ ఏంటంటే ఒక ఎడ్జ్ ఫిక్స్ చేసుకుంటాం, ఇంకొక ఎడ్జ్ మూవ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫిక్స్ చేసేస్తాం అనుకోండి, స్ప్రింగ్ ని ఈ ఎడ్జ్ నుంచి అప్లై చేస్తాం, ఇక్కడ ఫోర్స్ అప్లై చేసి ఈ డైరెక్షన్ లో మూవ్ చేయడానికి ట్రై చేస్తాం, x అనే డైరెక్షన్. కాబట్టి f is equal to applied force is equal to అపోజింగ్ ఫోర్స్ దేని వల్ల అంటే k వల్లే. స్టిఫ్నెస్ కోఎఫిషియంట్ ఉంటుంది కదా, దీంట్లో ఉన్న ఎలాస్టిసిటీ ప్రాపర్టీ వల్ల అపోజ్ చేయడానికి ట్రై చేస్తుంది, కాబట్టి fk. సో f is equal to applied force, fk is nothing but opposing force. సో ఈ fk ఈ k ఇంటూ దీని మనం ఎలా రాసుకోండి, k ఇంటూ x గా రాయొచ్చు, k ఇంటూ x అంటే ఫోర్స్ ఈక్వేషన్. స్ప్రింగ్ కోఎఫిషియంట్ యొక్క k fk is nothing but k ఇంటూ x, k ఇంటూ x గా రాయొచ్చు, k ఇంటూ x గా రాస్తే ఫోర్స్ ఈక్వేషన్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. స్ప్రింగ్ యొక్క ఈక్వేషన్ రాయాలంటే ఇలా రాసుకోవాలి, స్ప్రింగ్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఫోర్స్ ఈక్వేషన్ రాయాలంటే k ఇంటూ x గా రాయాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ కేసు ఏంటి, ఈ బేస్ ని ఫిక్స్ చేయకుండా ఇది కూడా మూవ్ చేద్దాం, ఇది కూడా ఎలా ఈ డైరెక్షన్ లో మూవ్ చేద్దాం, ఇది x1 ఇది x2. ఓకేనా. సో ఇక్కడ మనకి ఈ డైరెక్షన్ లో కూడా మనం లాగుతున్నాం, రెండు పక్కల f1 ఫోర్స్, ఇక్కడ f2 ఫోర్స్, ఇలా మనం రెండు పక్కల ఫోర్స్ అప్లై చేసి లాగుతున్నాం. ఓకేనా. సో ఈ కేసులో మనకి ఎలా రాయొచ్చు, అప్లైడ్ ఫోర్సెస్ రెండు ఉన్నాయి ఇక్కడ, f1 ప్లస్ f2 రెండు అప్లైడ్ ఫోర్సెస్ కాబట్టి f1 ప్లస్ f2 అప్లైడ్ ఫోర్సెస్, ఈ పక్క అప్లై చేస్తున్నా, ఈ పక్క అప్లై చేస్తున్నాం. ఓకే, సో అప్లైడ్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు అపోజింగ్ ఫోర్సెస్ ఒకటే, ఏది ఈ స్ప్రింగ్ లో ఉన్న ఎలాస్టిసిటీ ప్రాపర్టీ వల్ల మాత్రమే నాకు అపోజింగ్ వస్తుంది. సో k ఇంటూ x1 మైనస్ x2 గా రాయండి, డిఫరెన్స్ ఆఫ్ దిస్ టూ డిస్ప్లేస్మెంట్స్. ఓకేనా, డిస్ప్లేస్మెంట్స్. ఒకవేళ నాకు వెలాసిటీ టర్మ్ లో కావాలి అంటే, స్పీడ్ టర్మ్ లో కావాలి అంటే k ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ v1 మైనస్ v2, ఇంటిగ్రేషన్ టర్మ్ అనేది వస్తుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ v1 మైనస్ v2. ఇక్కడ కూడా రాయాలనుకుంటే k ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ v dt అని రాయొచ్చు. ఓకేనా, ఇది వచ్చి సింగిల్, ఒక ఎడ్జ్ ఫిక్స్ చేసేసి ఇంకొక ఎడ్జ్ మూవ్ చేసినప్పుడు సింగిల్ డిస్ప్లేస్మెంట్ ఉంటే ఈ ఈక్వేషన్ రాస్తాం, రెండు డిస్ప్లేస్మెంట్స్ ఉంటే ఈ ఈక్వేషన్ రాస్తాం, రెండు కన్నా ఎక్కువ రావు, ఏ ఆబ్జెక్ట్ కైనా రెండే వస్తాయి. కాబట్టి fk అంటే k ఇంటూ x ఇంటూ x1 మైనస్ x2. అర్థమైంది కదమ్మా ఈ ఎలిమెంట్స్. సో ఇది మనకి బేసిక్ గా మనకి ట్రాన్స్లేషనల్ సిస్టమ్ లో ఉన్న ఎలిమెంట్స్, వాటికి సంబంధించిన ఫోర్స్ ఈక్వేషన్స్. ఓకే, సో అలానే రొటేషనల్ సిస్టమ్ సంబంధించిన కూడా రాసేద్దాం. రొటేషనల్ సిస్టమ్ అయితే ఫోర్స్ రాదు, అక్కడ రొటేషనల్ సిస్టమ్ అయితే ఫోర్స్ రాదు. రొటేషనల్ సిస్టమ్ లో మాస్ ఎలిమెంట్ ని ఇలా రిప్రజెంట్ చేస్తాం, j. రోటార్ గుర్తుంది కదా, మెషిన్ లో రోటార్. ఓకేనా, సో మెషిన్ లో రోటార్ అది ఇలా రొటేట్ అవుతుంది, టార్క్ అప్లై చేస్తాం, అక్కడ టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది, రొటేషన్ కాబట్టి టార్క్ ప్రొడ్యూస్ అవుతుంది.
ఈ డైరెక్షన్ లోనే మనకి ఒమేగా ప్రొడ్యూస్ అవుతుంది, ఈ డైరెక్షన్ లోనే తీటా ప్రొడ్యూస్ అవుతుంది. అంటే తీటా అంటే ఏంటంటే యాంగులార్ డిస్ప్లేస్మెంట్, యాంగులార్ డిస్ప్లేస్మెంట్ అంటాం. ఒమేగా అంటే యాంగులార్ వెలాసిటీ అంటాం, యాంగులార్ వెలాసిటీ, యాంగులార్ వెలాసిటీ. ఓకే, సో టీ ఈస్ నథింగ్ బట్ టార్క్, టీ ఈస్ నథింగ్ బట్ టార్క్. ఓకే, అర్థమైంది కదా. సో ఈ ఆబ్జెక్ట్ తీసుకోండి. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఒక సైడ్ నేను ఫిక్స్ చేసేసాను, రైట్. ఇలా ఉంది మనకు ఒక ఆబ్జెక్ట్. ఓకే, సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఫ్రిక్షన్ కూడా ప్రొడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది ఫ్రిక్షన్ అంటే, ఈ రొటేట్ అవుతుంది కదా, రొటేట్ అయినప్పుడు ఈ ఎర్త్ కి, ఈ గ్రౌండ్ కి, ఈ ఆబ్జెక్ట్ మధ్యలో ఇక్కడ ఈ స్పేస్ లో మనకి ఫ్రిక్షన్ ప్రొడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బి అనే టర్మ్. ఓకేనా, అర్థమైంది కదా. సో ఈ ఆబ్జెక్ట్ కి గ్రౌండ్ కి మధ్యలో ఫ్రిక్షన్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఈక్వేషన్ రాస్తాను. సో ఇవి బేసిక్ కాన్సెప్ట్స్. ఈక్వేషన్ ఏంటి, ఇక్కడ మనం రాయాల్సిన ఫోర్స్ ఈక్వేషన్ కాదు, టార్క్ ఈక్వేషన్ రాయాలి. సో టోటల్ అప్లైడ్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు అపోజింగ్ టార్క్. అప్లైడ్ టార్క్ ఒకటే, క్యాపిటల్ T ఈజ్ ఈక్వల్ టు అపోజింగ్ టార్క్స్ ఏమేమి ఉంటాయి, ఈ వెయిట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ వల్ల ఒకటి ప్లస్ ఫ్రిక్షన్ వల్ల ఒకటి, TB ఫ్రిక్షన్ వల్ల ఒకటి. ఓకేనా, సో ఇంతకుముందు రాసినట్టుగానే మనం F ఈజ్ ఈక్వల్ టు FM ప్లస్ FB రాసాం ఇంతకుముందు. ఇక్కడ గుర్తుంది కదా, M ఇంటూ d²x/dt² ప్లస్ B ఇంటూ dx/dt ఇలా రాసాం. ఇంతకుముందు రాసిన ఈక్వేషన్ ఇది, B ఇంటూ dx/dt. ఇది లీనియర్ సిస్టమ్, బట్ ఇక్కడ రొటేషనల్ కాబట్టి సేమ్ అలానే రాస్తాము. J ఇంటూ d²x కాకుండా dθ/dt² ప్లస్ B ఉన్న చోట B ఇంటూ dθ/dt రాయాలి. ఓకే, సో దీన్నే వెలాసిటీ టర్మ్ లో రాస్తున్నాను. వెలాసిటీ, యాంగులర్ వెలాసిటీతో రాస్తాను. యాంగులర్ వెలాసిటీ అంటే J ఇంటూ dω/dt ప్లస్ B ఇంటూ ఒమేగా. అర్థమైంది కదా. దీన్నే యాంగులర్ యాక్సలరేషన్ ఆల్ఫాతో రిప్రజెంట్ చేస్తాం. యాంగులర్ యాక్సలరేషన్, ఆల్ఫా ఈస్ నథింగ్ బట్ యాంగులర్ యాక్సలరేషన్. ఆల్ఫా ఈస్ నథింగ్ బట్ యాంగులర్ యాక్సలరేషన్ ఆల్ఫా. ఓకే, J ఆల్ఫా, యాంగులర్ యాక్సలరేషన్ B ఇంటూ ఇంటీగ్రల్ ఆఫ్ ఆల్ఫా ఇంటూ dt. ఓకేనా, సో ఇలా రాయొచ్చు మనం టార్క్ ఈక్వేషన్ ని ఇన్ని ఫార్మాట్ లో రాయొచ్చు. ఓకేనా, అర్థమైంది కదమ్మా. సో అప్లైడ్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు అపోజింగ్ టార్క్స్ లో దేని వల్ల అంటే వెయిట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఫ్రిక్షన్. సో వెయిట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ వల్ల J ఇంటూ d²θ/dt². B అనేది ఫ్రిక్షన్ ప్రొడ్యూసింగ్ ఎలిమెంట్, అది కన్సిడర్ చేసాం. సో ఫ్రిక్షన్ ప్రొడ్యూసింగ్ ఎలిమెంట్ ప్రాక్టికల్ గా అయితే ఎలా ఉంటుందంటే, అక్కడ కూడా మనకి పిస్టనే ఉంటుంది. అక్కడ కూడా పిస్టన్ ఎలిమెంట్, పిస్టనే ప్రాక్టికల్ గా కూడా మనకి పిస్టనే. కానీ ఈ పిస్టన్ ని లీనియర్ మూవ్మెంట్ కాదు, ఇక్కడ రొటేషనల్ మూవ్మెంట్. టార్క్ అనేది ఇలా ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా, సో ఇలా మనం మూవ్ చేసుకోవచ్చు. θ1 θ2 రెండు ఉన్నాయనుకో, రెండు మనం మూవ్ చేయొచ్చు. అంటే ఇలా ఉన్న దాన్ని ఇప్పుడు మనం ఏం చేస్తాం, రెండు పక్కల నుంచి రొటేట్ చేస్తాం. కాబట్టి పిస్టన్ నే ఫ్రిక్షన్ ప్రొడ్యూసింగ్ ఎలిమెంట్ గా మనం కన్సిడర్ చేస్తున్నాము. ఫ్రిక్షన్ ఎలిమెంట్ నే డాష్ పార్ట్ అని కూడా చెప్తారు అన్నమాట. డాష్ పార్ట్ అని చెప్పొచ్చు, లేదంటే డాంపర్ ఎలిమెంట్ అని చెప్పొచ్చు. ఇవన్నీ డిఫరెంట్ నేమ్స్. పిస్టన్ ఎలిమెంట్ ఆర్ డాష్ పార్ట్ ఎలిమెంట్ ఆర్ డాంపర్ ఎలిమెంట్ ఆర్ ఫ్రిక్షన్ ఎలిమెంట్ అంటే డైరెక్ట్ గా నేమే. సో డాష్ పార్ట్ ఎలిమెంట్, డాంపర్ ఎలిమెంట్, పిస్టన్ ఎలిమెంట్, లేదంటే ఫ్రిక్షన్ ప్రొడ్యూసింగ్ ఎలిమెంట్. సో ఇక్కడ రెండు మూమెంట్స్ ఉన్నాయనుకోండి, θ1 θ2 ఉంటే ఇంతకుముందు రాసినట్టుగా ఇక్కడ రాసేటప్పుడు ఏం చేయాలంటే d/dt ఆఫ్ θ1 మైనస్ θ2 రాయాలి. d/dt ఆఫ్ θ1 మైనస్ θ2 రాయాలి. అలానే ఇక్కడ రాసేటప్పుడు ω1 మైనస్ ω2 రాయాలి. B ఇంటూ ω1 మైనస్ ω2 రాయాలి. అర్థమైంది కదా. సో మాస్ ఎలిమెంట్, ఫ్రిక్షన్ ఎలిమెంట్ రెండు ఇక్కడ కవర్ చేసాము. నెక్స్ట్ ఫైనల్ గా స్ప్రింగ్ ఎలిమెంట్ ఒకటి ఉంది. ఆ స్ప్రింగ్ ఎలిమెంట్ కంప్లీట్ చేసుకున్నాక ఒక ప్రాబ్లం చూసేసి ఈ రోజు క్లాస్ వైండ్ అప్ చేద్దాం. ఓకే, సో స్ప్రింగ్ ఎలిమెంట్ ఉంది. ఈ స్ప్రింగ్ ఎలిమెంట్ ఒక సైడ్ నేను ఫిక్స్ చేసుకున్నాను. దీని యొక్క స్ప్రింగ్ కోఎఫిషియంట్ K నే ఉంటుంది. టార్క్ అనేది T అనే టార్క్ ఉంటుంది. ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే తీటా ఇదే డైరెక్షన్ లోనే టార్క్ డైరెక్షన్ లోనే అన్ని వస్తాయి. ఓకేనా, సో ఇక్కడ టార్క్, అప్లైడ్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు అపోజింగ్ టార్క్. ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్, K ఇంటూ తీటా రాయాలి. K ఇంటూ తీటా అంటే ఇక్కడ స్ప్రింగ్ కోఎఫిషియంట్ కాబట్టి K ఇంటూ తీటా రాశాను. లేదంటే K ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ ω/dt రాయొచ్చు. లేదు, ఇంకొక కేసు ఉంది. రెండు పక్కల నుంచి నాకు మూమెంట్ వస్తుంది, θ1 θ2 రెండు పక్కల నుంచి నాకు మూమెంట్ ఉంది అంటే అప్లై టార్క్ ఎక్కడో ఒక చోట అప్లై చేసి ఉంటాం.
లేదు రెండు పక్కల అప్లై చేసాం అనుకుంటే, ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను, T1 to 2 జనరల్ గా ఒక సైడ్ అప్లై చేసినా రొటేట్ అయిపోతుంది. సో T1 + T2 ఈజ్ ఈక్వల్ టు అపోజింగ్ టార్క్స్ కాబట్టి K ఇంటూ స్ప్రింగ్ కోఎఫిషియంట్ K అలానే ఉంటుంది, θ1 - θ2. ఓకేనా? సో ఇది కామన్ గా ఉంటుంది అనమాట. అప్లై టార్క్ రెండు పక్కల అప్లై చేయొచ్చు, లేదు ఒక సైడ్ ఇలా ఉన్నా కూడా, అంటే ఇక్కడ ఫిక్స్ చేసాము, ఇక్కడ ఫిక్స్ చేయకుండా వదిలేసారు అనుకోండి, ఫిక్స్ చేయకుండా వెళ్తే దీని వల్ల ఇక్కడ అప్లై చేస్తున్న ఫోర్స్ వల్ల, టార్క్ వల్ల ఇది కూడా రొటేట్ అవుతుంది, ట్విస్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా మనకి రొటేషన్ జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది. దీనికి డిఫరెన్స్ ఉంటుంది, బికాస్ ఇది స్ప్రింగ్ కు ముందు, స్ప్రింగ్ తర్వాత. స్ప్రింగ్ తర్వాత అంటే దీనిలో ఉన్న ఎలాస్టిసిటీ ప్రాపర్టీ కూడా యాడ్ అయ్యి ఇది కొంచెం డిలే ఉంటుంది, ఇది కొంచెం ఎక్కువ రొటేట్ అవుతుంది. ఇది 5 కిలోమీటర్స్ తిరిగింది అనుకో, ఎగ్జాంపుల్ చెప్తున్నా, 5 కిలోమీటర్స్ తిరిగితే ఇది 2 కిలోమీటర్స్ తిరుగుతుంది. ఎందుకు ఈ డిఫరెన్స్ అంటే మధ్యలో ఈ స్ప్రింగ్ యొక్క ఎలాస్టిసిటీ ప్రాపర్టీ వల్ల ఈ డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఒక సైడ్ మనం టార్క్ అప్లై చేసి ఇంకో సైడ్ కూడా ఆటోమేటిక్ గా డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది. ఇక్కడ ఫిక్స్ చేయకుండా ఉంటే డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది, ఫిక్స్ చేస్తే డిస్ప్లేస్మెంట్ ఉండదు. ఓకేనా? సో కాబట్టి ఈ కాన్సెప్ట్స్ అని మనం గుర్తుపెట్టుకోగలిగితే ఈజీగా మనకి కావాల్సిన బేసిక్ ఎలిమెంట్స్ వస్తాయి. సో దీని తర్వాత ఇంకా ఒకే ఒక ప్రాబ్లం తీసుకొని ఈ రోజు క్లాస్ వైండ్ అప్ చేద్దాం. ఒకే ఒక ప్రాబ్లం చూద్దాం ఒకసారి ఎట్లా ఉంటుంది అనేది. మీకు ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ నేను కొంచెం ఫాస్ట్ అప్ చేస్తున్నాను, మీరు డ్రా చేసుకోండి జాగ్రత్తగా. సో ఇది మనకి ఫస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ డయాగ్రామ్ ఇది. ఫస్ట్ డయాగ్రామ్ ఇక్కడ ఫోర్స్ అప్లై చేస్తున్నాము, ఈ డైరెక్షన్ లో ఎక్స్ అనే డిస్ప్లేస్మెంట్ కే బి, ఇది ఫస్ట్. ఓకేనా? సెకండ్ డయాగ్రామ్ రొటేషనల్ సిస్టమ్. రొటేషనల్ సిస్టమ్ సేమ్, రొటేషనల్ సిస్టమ్ ఇలా రిప్రజెంట్ చేస్తున్నాను. టార్క్ అప్లై చేస్తున్నాం జే, ఇక్కడ ఫ్రిక్షన్ అనేది వీటి మధ్యలో ఫ్రిక్షన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది బి కే. ఓకే, సో టార్క్ అనేది ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తాం, డిస్ప్లేస్మెంట్ థీటా అనేది డిస్ప్లేస్మెంట్. ఓకేనా? అర్థమైంది కదా? ఈ రెండు నేను ప్యారల్ గా రాస్తాను, దీని తర్వాత ఎలక్ట్రికల్ నెట్వర్క్ కూడా రాస్తాను. ఈ 4 ఈక్వేషన్స్ ని కంపేర్ చేసి ఒక టేబుల్ రాయాలి. కాబట్టి ఈ రెండింటికి ప్లస్ ఇప్పుడు నేను మళ్ళీ ఎలక్ట్రికల్ సర్క్యూట్ కూడా డ్రా చేస్తాను. ఆ రెండింటి ఈక్వేషన్స్ కూడా 4 ఈక్వేషన్లు కంపేర్ చేసి అనలాగస్ సిస్టమ్ కంపారిజన్ రాయాలి. ఫోర్స్ కి వోల్టేజ్ కి, ఫోర్స్ కి కరెంట్ కి, ఫోర్స్ కి టార్క్ కి ఇలా రిలేషన్ వస్తుంది. కాబట్టి ఈ డయాగ్రామ్స్, ఈక్వేషన్స్ ఇంపార్టెంట్, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సో ఇక్కడ నేను ఫస్ట్ దానికి రాస్తున్నాను. ఫస్ట్ దానికి ఫోర్స్ అప్లై చేస్తున్నాము, టోటల్ ఫోర్స్ ఇస్ ఎఫ్, అపోజింగ్ ఫోర్సెస్ మాస్ ఎలిమెంట్, ఫ్రిక్షన్ ఎలిమెంట్ కే, అంతే కదా? ఈ మూడే కదా. మాస్ కి కనెక్ట్ అయిన ఎలిమెంట్స్ బి కే, కాబట్టి ఎఫ్ఎం, ఎఫ్బి, ఎఫ్కే ఇవి మనకి, రైట్? సో ఎఫ్ఎం అంటే ఎం ఎలా రాయొచ్చు మనం? ఎం ఇంటూ d²x/dt. అన్నిటికీ ఒకటే డిస్ప్లేస్మెంట్, ఎక్స్ అనే డిస్ప్లేస్మెంట్ అన్ని ఆబ్జెక్ట్స్ కి. ఇది మూవ్ అయిందంటే ఇది కూడా మూవ్ అవుతుంది, కాబట్టి ఎక్స్ అనే డిస్ప్లేస్మెంటే ఉంటుంది, ప్లస్ బి ఇంటూ dx/dt. ఇది రాయాలంటే మీకు ముందు చెప్పిన ఫార్ములాస్ గుర్తుండాలి డైరెక్ట్ గా రాయాలంటే. ఓకే, కే ఇంటూ ఎక్స్, అర్థమైంది కదా? కే ఇంటూ ఎక్స్. సో ఈ కాన్సెప్ట్, ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. నెక్స్ట్ టార్క్ ఈక్వేషన్ రాస్తున్నాం. అప్లైడ్ టార్క్ T ఈజ్ ఈక్వల్ టు అపోజింగ్ టార్క్ TJ ప్లస్ TB ప్లస్ TK, ఇవి రైట్. సో T ఈజ్ ఈక్వల్ టు J ఇంటూ d²θ/dt² ప్లస్ B ఇంటూ dθ/dt. ఇది రాయాలి ఫాస్ట్ గా అంటే మీకు ముందు చెప్పింది గుర్తుండాలి కంపల్సరీగా. ఆ నాలెడ్జ్ లేకపోతే మనం ఏం చేయలేం, రైట్? సో ఇప్పుడు అర్థమైంది కదా ఈ రెండు ఈక్వేషన్స్. నెక్స్ట్ ఈక్వేషన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇక్కడే నెక్స్ట్ కూడా ఇక్కడ రాసేస్తున్నాను. థర్డ్ ఈక్వేషన్ ఏంటి? సర్క్యూట్ డయాగ్రామ్, ఎలక్ట్రికల్ సర్క్యూట్, సిరీస్ RLC సర్క్యూట్, సిరీస్ RLC సర్క్యూట్. ఓకే, సో కెపాసిటర్ ఉంటుంది ఇక్కడ, ఇండక్టర్, రెసిస్టర్, వోల్టేజ్, ఇక్కడ కరెంట్, రైట్? సో ఇది ఈ 4 ఈక్వేషన్స్ మనం కంపేర్ చేసుకోవాలి. కంపేర్ చేసి అనలాగస్ సర్క్యూట్, అనలాగస్ టేబుల్ ఒకటి ఫామ్ చేయాలి. అనలాగస్ అంటే ఏంటంటే ఫోర్స్ కి ఈక్వలెంట్ గా ఎలక్ట్రికల్ సిస్టమ్ లో ఏమంటారు? వోల్టేజ్ అంటారా, కరెంట్ అంటారా? ఫోర్స్, వోల్టేజ్, ఫోర్స్, కరెంట్, అనలాగస్ అది రాయాలి. కాబట్టి దానికోసం ఇవన్నీ నేను ఒకే చోట రాస్తున్నాను మాక్సిమం. సో ఇప్పుడు చూడండి, ఇది మనకి సర్క్యూట్. ఈ సర్క్యూట్ లో నాకు ఇప్పుడు ఈక్వేషన్ రావాలంటే ఇక్కడ అంటే ఫోర్స్, ఇక్కడ అంటే టార్క్ రాసాం. ఈ దీంట్లో ఫోర్స్, టార్క్లు రావు, ఇక్కడ ఎలక్ట్రికల్ సర్క్యూట్ కదా. సో ఇక్కడ మనం KVL అప్లై చేయాలి. KVL. సో KVL ఏంటి? ఈ సర్క్యూట్ లో RLC కాంపోనెంట్స్ ఉన్నాయి, ఒక సోర్స్ ఉంది. సో కాబట్టి అప్లైడ్ వోల్టేజ్ ఇస్ ఈక్వల్ టు, లేదంటే ఈ వోల్టేజ్ సోర్స్ నుంచి ఎనర్జీని మనం సప్లై చేస్తాం. ఈ వోల్టేజ్ సోర్స్ నుంచి ఎనర్జీని మనం సప్లై చేస్తున్నాము. ఆ ఎనర్జీ మొత్తాన్ని RLC తీసుకుంటాం. ఎనర్జీ అబ్జర్వ్ చేసుకునేది ఏవంటే RLC. ఎనర్జీ సప్లై చేసేది ఏంటంటే వోల్టేజ్ సోర్స్ ఒకటే కాబట్టి V ఈజ్ ఈక్వల్ టు అబ్జర్వ్ చేసుకునేది VR ప్లస్
విఎల్ ప్లస్ విసి, అర్థమైంది కదా. విఆర్ ప్లస్ విఎల్ ప్లస్ విసి, సప్లై చేస్తున్నది అబ్జర్వ్ చేసుకున్నది, మొత్తం అబ్జర్వ్ చేసుకున్నది అంటే యాడ్ చేయండి, సప్లై చేసేది రాయండి. సో వి ఈజ్ ఈక్వల్ టు విఆర్ అంటే ఓమ్స్ లా ప్రకారం ఐ ఇంటూ ఆర్ రాయాలి, ఐ అంటే ఐ ఇంటూ ఆర్ రాసాము. నెక్స్ట్ ఎల్ ఇంటూ డిఐ బై డిటి రాయాలి, ఎల్ ఇంటూ డిఐ బై డిటి రాయాలి, ప్లస్ ప్లస్ కెపాసిటర్ వోల్టేజ్ 1/c ఇంటూ ఫార్ములా ఇది 1/c ఇంటూ ఐ ఇంటూ డిటి రాయాలి. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ ఐ అనేది ఏం రాయొచ్చు, డిక్యూ బై డిటి రాయొచ్చు కదా. ఐ ఇస్ నథింగ్ బట్ డిక్యూ బై డిటి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ చార్జ్. సో ఇది ఇంక్లూడ్ చేయండి ఈక్వేషన్ లో, అప్పుడు మనకి ఈక్వేషన్ ఏమవుతుంది చూడండి, వి ఈజ్ ఈక్వల్ టు ఐ ఉన్న చోట ఆర్ ఇంటూ డిక్యూ బై డిటి ప్లస్ ఎల్ ఇంటూ ఇక్కడ ఐ ఉంది కాబట్టి డి స్క్వేర్, మళ్ళీ సెకండ్ డెరివేటివ్ కాబట్టి డి స్క్వేర్ క్యూ బై డిటి స్క్వేర్ ప్లస్ ఇంకా ఫైనల్ గా ఏంటి 1/c ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఐ. ఇంటిగ్రేషన్ అంటే డైరెక్ట్ గా మనకి క్యూ బై సి వస్తుంది, క్యూ బై సి, బికాస్ ఇక్కడ ఇంటిగ్రేషన్ ఇంటూ డిక్యూ బై డిటి కదా, ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ అయితే క్యాన్సిల్ అవుట్ అయిపోయి క్యూ మాత్రం మిగులుతుంది, క్యూ బై సి. సో క్యూ బై సి, ఇది థర్డ్ ఈక్వేషన్. మళ్ళీ చెక్ చేసుకోండి, ఆర్ డిక్యూ బై డిటి, ఆర్ డిక్యూ బై డిటి ప్లస్ ఎల్ డి స్క్వేర్ క్యూ బై డిటి స్క్వేర్ ప్లస్ క్యూ బై సి ప్లస్ క్యూ బై సి, అర్థమైంది కదా. సో ఈ మూడు ఈక్వేషన్స్ ఉన్నాయి, ఈ మూడు ఈక్వేషన్స్, ఈ మూడు ఈక్వేషన్స్. ఇంకొక ఈక్వేషన్ ఉంది, అదేంటంటే ఇక్కడ నేను సిరీస్ డ్రా చేశాను, ఇంకొక సర్క్యూట్ ఏంటంటే ప్యారలల్, అది నేను రబ్ చేసేసి చేయాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ మూడింటిని కంపేర్ చేసి కాన్సెప్ట్ చెప్తాను, నాలుగోది యాడ్ చేద్దాం, నాలుగోది కూడా యాడ్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే ఈ మూడు ఈక్వేషన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మూడు ఈక్వేషన్స్ లోను ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఈక్వేషన్ చూడండి మా, సెకండ్ డెరివేటివ్ ఉంది, ఫస్ట్ డెరివేటివ్ ఉంది, కాన్స్టెంట్ అంటే ఎక్స్ అనేది ఉంది, రైట్. అలానే దీనిలో చూడండి, సెకండ్ డెరివేటివ్ ఉంది, ఫస్ట్ డెరివేటివ్ ఉంది, కాన్స్టెంట్ ఉంది. అలానే థర్డ్ ఈక్వేషన్ చూడండి, సెకండ్ డెరివేటివ్ ఉంది, ఫస్ట్ డెరివేటివ్ ఉంది, కాన్స్టెంట్ ఉంది. కాబట్టి ఈ మూడు ఈక్వేషన్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్సే, చూడడానికి సిమిలర్ గా ఉన్నాయి, చూడడానికి సిమిలర్ గా ఉన్నాయి. అంటే మీనింగ్ ఏంటంటే ఈ మూడు సిస్టమ్స్ అనలాగస్ సిస్టమ్స్, ఈ మూడు సిస్టమ్స్ అనలాగస్ సిస్టమ్స్. ఎలా చెప్పాము, ఈ మూడు ఈక్వేషన్స్ సేమ్ ఫార్మేట్ లో ఉన్నాయి కాబట్టి అనలాగస్ సిస్టమ్ అయ్యింది, అర్థమైందా కాన్సెప్ట్. ఈ మూడు ఈక్వేషన్స్ ఒకటే ఫార్మేట్ లో ఉంది, అంటే సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఫస్ట్ ఆర్డర్ మళ్ళీ కాన్స్టెంట్ ఉంది కాబట్టి ఈ మూడు ఒకటే ఫార్మేట్ లో ఉంది కాబట్టి దీన్ని మనం ఇప్పుడు ఏమంటాం అంటే ఈ మూడు సిస్టమ్స్ ని అనలాగస్ సిస్టమ్స్ అంటాం, అనలాగస్ సిస్టమ్స్. మరి ఇక్కడ అనలాగస్ సిస్టమ్స్ అయితే ఎలా కంపేర్ చేస్తాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ సర్క్యూట్ లో సోర్స్ ఏది, వోల్టేజ్. థర్డ్ సర్క్యూట్ లో సోర్స్ అంటే వోల్టేజ్ సోర్స్. మరి ఇక్కడ ట్రాన్స్లేషనల్ సిస్టమ్ కదా ఇది, దీంట్లో మనకి వోల్టేజ్ కి ఈక్వలెంట్ గా ఏముంది, ఫోర్స్ ఉంది, వోల్టేజ్ కి ఈక్వలెంట్ గా ఫోర్స్ ఉంది, వోల్టేజ్ కి ఈక్వలెంట్ గా ఫోర్స్ ఉంది. అదే రొటేషనల్ సిస్టమ్ కి వస్తే వోల్టేజ్ కి ఈక్వలెంట్ గా ఇక్కడ ఏం రాసాం, టార్క్ రాసాం, టార్క్ రాసాం. అంటే ఈ మూడు ఏంటంటే ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే ఎలిమెంట్స్. ఎలక్ట్రికల్ సర్క్యూట్ లో వోల్టేజ్ ఎనర్జీ సప్లై చేస్తూ, వోల్టేజ్ అనేది ఎనర్జీని సప్లై చేస్తూ ఉంటే ట్రాన్స్లేషనల్ సిస్టమ్ లో ఫోర్స్ అనేది ఎనర్జీని సప్లై చేస్తుంది. అదే రొటేషనల్ అయితే టార్క్ అనేది ఎనర్జీని సప్లై చేస్తుంది. కాబట్టి ఈ మూడిట్లోనూ మనకి కంపారిజన్ ఉంది. సో అది ఎలా సార్ మనం ఐడెంటిఫై చేయడం అంటే, ఈక్వేషన్స్ చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఈ ఫస్ట్ ఈక్వేషన్ లో లెఫ్ట్ సైడ్ ఉన్నది ఫోర్స్, సెకండ్ ఈక్వేషన్ లో లెఫ్ట్ సైడ్ లో ఉన్నది టార్క్, థర్డ్ ఈక్వేషన్ లో లెఫ్ట్ సైడ్ లో ఉన్నది వోల్టేజ్. అంటే ఈ మూడు అనలాగస్ క్వాంటిటీస్, ఫోర్స్ వోల్టేజ్, ఫోర్స్ టార్క్, లేదంటే వోల్టేజ్ టార్క్, ఎలా అయినా కంపేర్ చేయండి మనకి ఈక్వేషన్స్ వస్తాయి. అలానే సెకండ్ ఆర్డర్ తీసుకోండి, సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ యొక్క కోఎఫిషియంట్ చూడండి, మాస్ ఎలిమెంట్. మరి ఇక్కడ చూసారంటే జెడ్ జే, అంటే మాస్ ఎలిమెంట్ కి ఈక్వలెంట్ గా ట్రాన్స్లేషన్ లో మాస్ ఎలిమెంట్ అయితే రొటేషనల్ లో ఏమవుతుంది, జే అవుతుంది. అదే ఎలక్ట్రికల్ సర్క్యూట్ లో అయితే ఏమవుతుంది, డి స్క్వేర్ కోఎఫిషియంట్ ఏముంది, ఎల్ ఉంది. కాబట్టి ఈ మాస్ కి ఈక్వలెంట్ గా జే రాయొచ్చు రొటేషనల్ అయితే, అదే మాస్ కి ఈక్వలెంట్ గా ఎల్ రాయొచ్చు. ఇండక్టెన్స్ అనేది మాస్ కి ఈక్వలెంట్ ఎలిమెంట్, ఇండక్టెన్స్ అనేది మాస్ కి ఈక్వలెంట్ ఎలిమెంట్, అర్థమైంది కదమ్మా. అలానే ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియేషన్ డిఎక్స్ బై డిటి, దీని యొక్క ఫస్ట్ ఆర్డర్, దీని యొక్క కోఎఫిషియంట్ ఏంటి, బి. బి అనేది ఏంటి, ఫ్రిక్షన్. ఫస్ట్ ఆర్డర్ ట్రాన్స్లేషనల్ లో ఫ్రిక్షన్ ఎలిమెంట్ బి అంటున్నాం, మరి రొటేషనల్ లో ఫ్రిక్షన్ ఎలిమెంట్ బినే ఉంటుంది. మరి ఎలక్ట్రికల్ సర్క్యూట్ లో ఫ్రిక్షన్ ఎలిమెంట్ ఏంటి, ఆర్, అర్థమైంది కదా ఇప్పుడు ప్రాపర్టీ. సో రెసిస్టెన్స్ అనేది ఫ్రిక్షన్ ని రిప్రజెంట్ చేస్తుంది, రెసిస్టెన్స్ అనేది అపోజ్ చేస్తుంది కదా, కరెంట్ ఫ్లో ని, చార్జెస్ ఫ్లో ని అపోజ్ చేస్తుంది కాబట్టి రెసిస్టెన్స్ అనేది ఫ్రిక్షన్ ఎలిమెంట్ ప్రాపర్టీ ఉంటుంది. సో రెసిస్టెన్స్ అన్నా బి అన్నా ఒకటే. సో ట్రాన్స్లేషనల్ సిస్టమ్ లో ఫ్రిక్షన్ ఎలిమెంట్ బి అయితే ఎలక్ట్రికల్ సిస్టమ్ లో రెసిస్టెన్స్ అంటాము,
రొటేషనల్ లో కూడా బిఏ అంటాము, రైట్. నెక్స్ట్ అలానే కే అనేది ఏంటి స్ప్రింగ్ కోఎఫిషియంట్, అది ట్రాన్స్లేషనల్ లో. రొటేషనల్ లో కేనే అంటాం. మరి ఎలక్ట్రికల్ లో ఏమంటాం 1/c. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. 1/c బికాస్ అక్కడ రాసింది ఏంటి, మనం q/c అని రాసాం. q అనే కోఎఫిషియంట్ కాన్స్టెంట్ యొక్క కోఎఫిషియంట్ కావాలి కాబట్టి x అనే కోఎఫిషియంట్ k అయితే థీటా యొక్క కోఎఫిషియంట్ k అవుతుంది. ఇక్కడ q అనే కోఎఫిషియంట్ 1/c అవుతుంది. కెపాసిటర్ కానీ 1/c గా రాయాలి, ఓకేనా. సో k కి ఈక్వలెంట్ ఏంటంటే 1/c, రైట్. నెక్స్ట్ ఇంకొక లాస్ట్ పారామీటర్ d2x/dt² అంటున్నాం, లేదంటే dx/dt అంటున్నాం. dx/dt అంటే ఇక్కడే రాస్తున్నాం dθ/dt రాస్తున్నాం. అదే దీంట్లో చూస్తారంటే dq/dt అంటే డిస్ప్లేస్మెంట్ కి ఈక్వలెంట్ ఏంటి అంటే ఛార్జ్. ఇక్కడ మెకానికల్ సిస్టమ్ లో డిస్ప్లేస్మెంట్ అంటున్నాం అంటే ఎలక్ట్రికల్ సిస్టమ్ లో ఛార్జ్ అంటారు. మెకానికల్ సిస్టమ్ లో డిస్ప్లేస్మెంట్ అంటున్నాం అంటే ఎలక్ట్రికల్ సిస్టమ్ లో ఛార్జ్ అంటారు. అర్థమైంది కదమ్మా, మెకానికల్ ఎలక్ట్రికల్. సో మెకానికల్ సిస్టమ్ లో డిస్ప్లేస్మెంట్ అంటున్నాం అంటే ఎలక్ట్రికల్ సిస్టమ్ లో ఛార్జ్ అంటారు. ఇవి అనలాగస్ క్వాంటిటీస్ పారామీటర్స్. సో ఇప్పుడు అన్నిటికీ కంపారిజన్స్ వచ్చాయి. ఇవన్నీ దేని బేస్ చేసుకొని వచ్చాయి, ఈక్వేషన్ బేస్ చేసుకొని వచ్చాయి. సో ఇంకా మిగిలింది ఒకటే ఒక ఈక్వేషన్ ఉంది, ఇక్కడ సిరీస్ లో డ్రా చేశాను, అది ప్యారల్ లో డ్రా చేసి ఆ కంపారిజన్ కూడా ఇక్కడ డిస్కస్ చేసేస్తే ఫైనల్ గా అనలాగస్ క్వాంటిటీస్ కంప్లీట్ అయిపోతాయి. రేపు క్లాస్ లో ఇంకో కొంచెం ఫర్దర్ గా ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుందాం రేపు క్లాస్ లో, ఓకేనా. సో ఇది ఫైనల్ లాస్ట్ సర్క్యూట్ మా అనలాగస్ క్వాంటిటీస్ లో. ఇంకొకటి మిగిలింది, అది ఆర్ఎల్సి, ఓకే. ఆర్ఎల్సి, ఈ ఆర్ఎల్సి లో దీంట్లో వెళ్ళే కరెంటు ఐఆర్ కరెంటు, ఇందులో వెళ్ళే కరెంటు ఐఎల్ కరెంటు, ఇందులో వెళ్ళే కరెంట్ ఐసి కరెంట్. టోటల్ కరెంట్ వచ్చి టోటల్ కరెంట్ ఐ. ఇక్కడ సోర్స్ కరెంట్ సోర్స్ ఐఏ ఉంటుంది, ఓకే. ఇక్కడ వోల్టేజ్ సోర్స్, ఇక్కడ కరెంట్ సోర్స్ రాయాలి. ఇది ఈ సర్క్యూట్. ఈ సర్క్యూట్ కూడా మనం ఈక్వేషన్ రాయాలి. ఈక్వేషన్ రాయాలంటే ఇక్కడ కేవీఎల్ రాసాము, ఇక్కడ కేసీఎల్ రాయాలి. కేవీఎల్ కేసీఎల్. దీంట్లో అయితే టార్క్ ఈక్వేషన్, దీంట్లో ఫోర్స్ ఈక్వేషన్. రెండింటిని ఆల్బర్ట్స్ ఈక్వేషన్ అంటాం. ఆల్బర్ట్స్ ఈక్వేషన్ అంటే కిర్చాఫ్ లాస్ లాగా. ఫోర్స్ ఈక్వేషన్, టార్క్ ఈక్వేషన్, ఇక్కడ కేవీఎల్, ఇక్కడ కేసీఎల్. కేసీఎల్ అంటే ఎంటరింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు లీవింగ్ కరెంట్స్, ఐఆర్ ప్లస్ ఐఎల్ ప్లస్ ఐసి, ఓకేనా. సో దీన్ని ఎలా రాయొచ్చు, ఐఆర్ అంటే v/r గా రాయొచ్చు. ఐఎల్ అంటే ఇండక్టర్ లో వెళ్ళే కరెంట్ కదా, సో 1/L ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ v/dt రాయాలి. సి ఇంటూ dv/dt అని రాయాలి. dv/dt అంటే ఇక్కడ v అనేది ఏంటి సార్ అంటే ఈ మొత్తానికి కలిపి నోడ్ వోల్టేజ్. వి అనేది మొత్తానికి కలిపి నోడ్ వోల్టేజ్. నోడ్ వోల్టేజ్ అంటే తెలుసు కదా, ప్రతి బ్రాంచ్ లోను వోల్టేజ్ విఏ, కాబట్టి వి టర్మ్ లో రాసేసాము. సో వి టర్మ్ లో రాసాం కాబట్టి దీన్ని ఇంకొంచెం మనం ఫర్దర్ గా స్టాండర్డ్ ఫామ్ లోకి రావాలి కాబట్టి వోల్టేజ్ ని ఎలా రాస్తామంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ గా రాయండి. వోల్టేజ్ అంటే ఏంటి, ఈఎంఎఫ్ కదమ్మా. ఈఎంఎఫ్ ఇస్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్. ఫ్లక్స్ ఇది థీటా కాదు, ఫ్లక్స్. వి ఇస్ నథింగ్ బట్ ఈఎంఎఫ్. ఈఎంఎఫ్ ని ఏం రాయొచ్చు, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ రాయొచ్చు కదా, మిషన్స్ లో కూడా చెప్తామా. ఈఎంఎఫ్ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్. సో ఫ్లక్స్ టర్మ్ లో రిప్రజెంట్ చేయొచ్చు. ఫ్లక్స్ టర్మ్ లో రిప్రజెంట్ చేసుకుంటే మన ఈక్వేషన్ మొత్తాన్ని ఇప్పుడు నేను ఫ్లక్స్ టర్మ్ లో రిప్రజెంట్ చేస్తున్నాను. ఈక్వేషన్ మొత్తాన్ని ఫ్లక్స్ టర్మ్ లో రిప్రజెంట్ చేస్తున్నాను. ఎలా రాయొచ్చు చూడండి మా ఒకసారి. సో ఫ్లక్స్ టర్మ్ లో రిప్రజెంట్ చేస్తే ఫస్ట్ నాకు స్క్వేర్ కోఎఫిషియంట్, దట్ ఈస్ v ఇస్ నథింగ్ బట్ d∅/dt. సో 1/r ఇంటూ d∅/dt ఫస్ట్ టర్మ్ ప్లస్ 1/L ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ v. ఇంటిగ్రల్ ఆఫ్ డిఫరెన్షియేషన్ కాబట్టి 5 వస్తుంది. సెకండ్ టర్మ్ సి ఇంటూ d²∅/dt² వస్తుంది. అదే కదా ఐ అనేది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు కంపారిజన్ మీరు ఇంత మనం చేసిన కంపారిజన్ లాగానే కంపేర్ చేసుకుంటే వోల్టేజ్ కి ఈక్వలెంట్ ఏంటి, కరెంట్ సోర్స్. వోల్టేజ్ సోర్స్ అయితే కరెంట్ సోర్స్, కేవీఎల్ అయితే కేసీఎల్, రైట్. మరి ఇక్కడ చూడండి ఈ మెకానికల్ సిస్టమ్ లో కంపేర్ చేయండి. ఇక్కడ మనం టార్క్ అని రాసాం కదా, టార్క్ ఈజ్ ఈక్వల్ టు, మరి టార్క్ ఈక్వలెంట్ ఏంటి, కరెంట్. మరి జేకి ఈక్వలెంట్ ఏంటి, జేకి ఈక్వలెంట్ కెపాసిటర్. సెకండ్ డెరివేటివ్ కాబట్టి జేకి ఈక్వలెంట్ కెపాసిటర్, ఓకేనా. ఇక్కడ థీటా అయితే ఇక్కడ ఫ్లక్స్ వస్తుంది, థీటా అయితే ఇక్కడ ఫ్లక్స్ వస్తుంది. బీకి ఈక్వలెంట్ ఏంటి, బీకి ఈక్వలెంట్ 1/r. బీకి ఈక్వలెంట్ ఫ్రిక్షన్ కోఎఫిషియంట్ 1/r గా రాయాలి, ఆర్ కాదు 1/r గా రాయాలి. సో ఇవన్నీ కలిపి ఒక టేబుల్ ఫామ్ చేయాలి. నెక్స్ట్ క్లాస్ లో నేను ఫస్ట్ టేబుల్ ఫామ్ చేసిన తర్వాత ప్రాబ్లం లోకి వెళ్దాం. సో బీకి ఈక్వలెంట్ గా 1/r వస్తుంది, అర్థమైంది కదా. ఇంకా లాస్ట్ గా కే అంటే ఇక్కడ 1/L. స్ప్రింగ్ కోఎఫిషియంట్ కే అయితే ఇండక్టర్ అంటాము, 1/L గా రిప్రజెంట్ చేస్తాం. సో వోల్టేజ్ కి కరెంట్ వస్తుంది, ఇక్కడ వోల్టేజ్ కి కరెంట్ రాస్తాం, కరెంట్ కి వోల్టేజ్ రాయొచ్చు. ఫ్లక్స్ అంటే ఛార్జ్ రాస్తాం, ఫ్లక్స్ అంటే ఛార్జ్. ఈ రెండు కదా కంపేర్ చేయాల్సింది, ఈ రెండు కంపేర్ చేయాలి కాబట్టి ఫ్లక్స్ అంటే ఇక్కడ ఛార్జ్, ఫ్లక్స్ అంటే ఛార్జ్.
రెసిస్టెన్స్ అంటే కండక్టెన్స్, కండక్టెన్స్ అంటే 1/R. నెక్స్ట్ ఇండక్టెన్స్ అంటే కెపాసిటెన్స్ వస్తుంది, ఇండక్టెన్స్ అంటే కెపాసిటెన్స్ వస్తుంది, రైట్. మరి 1/C అంటే 1/L వస్తుంది. సో కాబట్టి ఇండక్టెన్స్ కెపాసిటెన్స్ ఇది రెండు ఎలక్ట్రికల్ సర్క్యూట్, ఒకటి సిరీస్ ఒకటి ప్యారలల్. సో ఇక్కడ సిరీస్ ఇక్కడ ప్యారలల్. 1/L అంటే 1/C వస్తుంది, కెపాసిటర్ అంటే ఇండక్టర్ వస్తుంది, ఫ్లక్స్ అంటే చార్జ్ వస్తుంది, ఫ్లక్స్ అంటే చార్జ్ వస్తుంది, వోల్టేజ్ అంటే కరెంట్ వస్తుంది. ఇలా మనకి కంపారిజన్ మొత్తం వస్తుంది. ఇవన్నీ దీన్నే మనం అనలాగస్ క్వాంటిటీస్ అంటాం, అనలాగస్ క్వాంటిటీస్. ఇవన్నీ రేపు క్లాస్ లో కంఫర్టబుల్ గా ఒక టేబుల్ ఫామ్ చేద్దాం. మొత్తం 4 ఈక్వేషన్స్ కంపేర్ చేసి, ఇప్పుడు కంపేర్ చేస్తాం కదా, ఈ 4 ఈక్వేషన్స్ ని కలిపి ఒకే టేబుల్ లో రిప్రజెంట్ చేసి, ఆ టేబుల్ లో మనం చూద్దాం ఏ కంపారిజన్ ఎలా తీసుకోవాలని రిప్రజెంట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక 2-3 ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్దాము. నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి ఎస్ఎఫ్జి బోర్డర్ ప్లాట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్ఎఫ్జి నుంచి కంపల్సరీగా క్వశ్చన్ వస్తుంది మనకి. సో కాబట్టి నెక్స్ట్ క్లాస్ లో ఎస్ఎఫ్జి అనేది స్టార్ట్ చేస్తాము. మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు అటెండ్ అయ్యేలాగా చూడండి. రేపు క్లాస్ కూడా కంట్రోల్ సిస్టమే ఉండొచ్చు మాక్సిమము. కాబట్టి ఈ రోజు మన వాళ్ళు కొంతమంది రాలేదు, వచ్చి వెళ్ళిపోయారు మధ్యలో కూడా. వాళ్ళకి చెప్పండి రేపు క్లాస్ కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు వినాల్సిన క్లాసు ఎస్ఎఫ్జి బోర్డర్ ప్లాట్. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అటెండ్ అయ్యేలాగా చూడండి రేపు క్లాస్ కి. 6:30కి రేపు కూడా స్టార్ట్ చేస్తాను, అరౌండ్ 8 వరకు ఉంటుంది. మీరు కంప్లీట్ గా కోర్స్ క్లాస్ అయిపోయేంత వరకు మీరు ఉన్నారంటే యూటిలైజ్ చేసుకోవచ్చు ఎఫెక్టివ్ గా. ఎస్ఎఫ్జి కాన్సెప్ట్స్ కూడా చెప్తాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా డేటా చూసుకొని దాని తగినట్టుగా ప్లాన్ చేసుకోండి. ఓకే రైట్. ఈ రోజు క్లాస్ ఇది. రేపు క్లాస్ లో ఇంకా రిమైనింగ్ కంటిన్యూ చేద్దాం. మరి ఈ రోజు క్లాస్ లో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఈ రోజు క్లాస్ లో డౌట్స్ ఏమైనా ఉన్నాయా? గోపించండి, ఏం లేవా? ఓకే ఓకే ఓకే. నిఖిల్, ఓకే రైట్ రైట్ రైట్. ఓకే మా నెక్స్ట్ క్లాస్ లో, రేపు క్లాస్ లో కలుద్దామండి. రెస్ట్ తీసుకోండి, రేపు క్లాస్ లో కలుద్దాం. ఓకే మా, బాయ్ బాయ్ మా, బాయ్ బాయ్. ఓకే బాయ్, థ్యాంక్ యూ.